हरिः शुक्लाम्बरधरं कृष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्मा चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशम् वन्दे शिवानन्दगुरुप्रवीरं वन्दे सदा ज्ञानविवन्तनीयान् अनन्तसुखदातारामखण्डानन्दविग्रहम् दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुम् रागादिरोगान् सततान्मुषक्ता न शेषकाय प्रवृतानशेषान् औत्सुक्यमोहारतिदान् विधाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః। ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుతాదిభ్యః। శ్రీ వశిష్ఠ గీత అత పంచమోధ్యాయః ఉత్పత్తి ప్రకరణం మూడవదైనటువంటి ఉత్పత్తి ప్రకరణాన్ని మనము ప్రారంభించుకుంటున్నాం। ఇందులో పరమార్థ వర్ణనము అనే దాన్ని చూస్తూ బంధము మోక్షము అంటే ఏమిటో వివరణ ఇస్తున్నారు ఇప్పుడు। శ్రీ వశిష్ఠ వాచ వశిష్ఠ భగవాన్ ఇలా చెప్తున్నారు, ఓ రామ, ఆత్మ యొక్క స్వరూపము వాస్తవముగా ఆకాశము వలె నిరాకారము చైతన్య మాత్రము అది జీవరూపమును దాల్చి జగత్తుని కాంచుచున్నది। ఈ జగత్తు స్వప్న తుల్యము, నీవు నేను మొదలగు రూపములతోచు జగత్ దర్శనమును స్వప్నమును కాంచు వస్తువులతో పోల్పనగును చెప్తున్నారు వశిష్ఠుల వారు। ఓ రామ, ఆత్మ యొక్క యథార్థమైనటువంటి స్వరూపం ఏమిటి అంటే అది వాస్తవముగా ఆకాశం వలె నిరాకారము, తనకి ఆకృతి లేదు, తనకు ఒక ప్రత్యేకమైనటువంటి ఏ యొక్క ఆకారము కూడా ఆత్మకి వర్తించదు। అది మరి ఏమిటండి అంటే చైతన్య మాత్రం, కానీ అది పరమ చైతన్యము, ఎప్పుడు కూడా అది స్పందన కలిగినటువంటి ఎప్పుడు స్పందిస్తూ ఉండేటువంటి చైతన్యం, అది అందరిలో శక్తి తత్వం ఏదైతే ఉందో అదే చైతన్యము। అది జీవరూపమును దాల్చి జగత్తుని కాంచుచున్నది। అయితే ఈ ఆత్మయే జీవుడుగా దేహాల్లోకి వచ్చినప్పుడు, ఆత్మ దేహాల్లో ఉన్నప్పుడు అది ఎప్పుడైతే దేహముతోటి తర్వాత ఈ భౌతికంతో సక్తత అనేది కలిగి ఉంటుందో, ఈ మధ్యలో ఈ సక్తత అనేది మనసు వల్ల ఏర్పడుతుందో అప్పుడు దాన్ని జీవుడు అంటారు। ఆత్మకు సక్తత కాదు, మనసుకి సక్తత ఏర్పడితే ఆత్మనప్పుడు జీవుడు అంటారు। కనుక అది జీవుడుగా ఉంటూ జగత్తుని కాంచుతూ ఉంటుంది। ఈ జగత్తు ఎటువంటిది అంటే స్వప్న తుల్యము అన్నారు। ఇది స్వప్నం మాదిరిది, ఎందుకంటే మనకి రాత్రి సమయంలో వచ్చే స్వప్నం ఎంత యథార్థము అంతే నిజం ఈ స్వప్నం కూడా, ఈ యొక్క జగత్తు విధానం కూడా। అయితే
నీవు నేను మొదలైనటువంటి రూపములతో తోచేటువంటి జగత్ దర్శనమును స్వప్నమును కాంచు వస్తువులతోనే పోల్చవలసి ఉంటుంది. స్వప్నములో కనిపించినటువంటి వస్తువులు ఎలా అయితే స్వప్నం ఉన్నంత వరకే సత్యంగా తోస్తాయి. మరి ఎప్పటి వరకు అంటే స్వప్నములో ఆ నిద్రలో ఉన్నంత వరకే. కానీ మెలుగు వచ్చింది అనుకోండి, మెలుగు వచ్చిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అది స్వప్నము అని. అప్పుడు అవి అవాస్తవము, భ్రాంతి మాత్రంగా అర్థమవుతుంది. కావున అప్పటి వరకే అవి నిజంగా మనకి యథార్థం అనిపిస్తూ ఉంటాయి. జగత్తు సత్యముగా తోచినను వాస్తవముగా మిథ్యేయగు. స్వప్నము సత్యముగా తోచినను అందగపడే వస్తువులు మిథ్యయే కదా. కావున ఎలా అయితే నిద్రపోతున్నప్పుడు వచ్చేటువంటి స్వప్నము ఆ నిద్రలో ఉన్నంత వరకు ఆ స్వప్నం వస్తున్నంతసేపు కూడా అది యథార్థమే, వాస్తవమే అని భ్రాంతిలో ఉంటాం. కానీ మెలుగు వచ్చిన తర్వాత అది కళ అని అర్థమైపోయింది. దాన్ని ఏమి పరిగణలోకి తీసుకో, అది నిజం కాదని తెలిసిపోయింది. అదే విధంగా మనకి ఇప్పుడు ఈ జగత్ అనేది కూడా యథార్థంగా ఆలోచిస్తే మన కంటికి కనిపిస్తూ ఉంది, దీన్ని సత్యం అని నమ్ముతున్నాం. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నట్టు అనేది గమనించుకుంటే అందరం కూడా నిద్రపోతున్నామండి. ఎందుకంటే యథార్థము కానటువంటి జగత్తు, సత్యము కానటువంటి జగత్తు మనకు సత్యముగా తోస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే మనం స్వప్నములో ఉన్నట్టు. స్వప్నం ఎప్పుడు వస్తుంది మానవుడి కంటే? నిద్రించేటప్పుడు వస్తుంది. అంటే మనం అనుకున్నట్టుగా ఈ రెండు కళ్ళు తెరిచి ఉన్నాయి కదా, మనం మెలకువలో ఉన్నాం అనే విధానంలో మనం ఉన్నాం. కానీ మెలకువ అంటే వాస్తవానికి మరి ఏమిటి అంటే ఆత్మస్థితిలో మెలకువ అండి. ఎరుక, స్మృతి. ఎల్లప్పుడూ కూడా నేను ఆత్మనై ఉన్నాననే స్మృతి జ్ఞానం ఎప్పుడైతే కోల్పోకుండా ఉంటామో అదే నిజమైన ఎరుక, మెలకువ అండి. కానీ ఆ ఎరుక కోల్పోయినప్పుడు ఎప్పుడైనా మనము ఆ ఎరుక కోల్పోయి ఉన్నాం కనుక ఇప్పుడు ఈ జగత్తులో ఈ రెండు కళ్ళతో చూస్తున్నామే కానీ ఇదంతా నిజమని మనకు తోస్తుంది అంటే మనం ఇప్పుడు ఆత్మ విషయములో అంటే సత్యత్వ విషయములో నిద్రపోతున్నట్టే లెక్క. నిద్రపోతున్న వాళ్ళకి ఎలా అయితే వచ్చిన కళ నిజం అనిపిస్తుందో అలాగే ఇప్పుడు మనము తమస్సులో ఉన్నాం కనుక ఆత్మస్మృతి కోల్పోయాము కనుక మనకి ఈ జగత్తంతా సత్యంగా తోస్తుంది. మరి ఎప్పటి వరకు తోస్తుందండి అంటే ఎలా అయితే కళ మెలకు వచ్చే వరకు ఉంటుందో అలాగే మనకు కూడా మెలకు వచ్చే వరకు ఈ జగత్తు ఉంటుంది. అంటే జ్ఞానము కలిగే వరకు, యథార్థ స్థితి అనేది వాస్తవముగా స్మృతిలోకి వచ్చే వరకు, తన్ని తాను గుర్తుంచుకునే వరకు కూడా, ఆత్మానుభవ స్థితి కలిగే వరకు కూడా జగత్తంతా కూడా సత్యమని మనకి ఆవింపచేస్తూ ఉంటుంది. కావున దాన్ని ఆ విధంగానే మనము సత్యం అనేటువంటి నమ్మకంతో అనుభవిస్తూ ఉంటాం. కానీ ఎవరైతే తమ యొక్క పట్టుదలతో అంటే సాధనతోటి తమలో ఉండేటువంటి తమస్సుని పారద్రోలుకొని అజ్ఞానాన్ని పక్కకు తోసి జ్ఞానాన్ని వెలికి తీసుకుంటారో, ఆత్మానుభవ స్థితిని అనిపిస్తారో వారికి అప్పుడు అర్థమవుతుందండి ఈ జగత్ అనేది అసత్యము, వాస్తవము కాదు, కనిపిస్తుందే కానీ మాయమైపోయేది, కనుక ఇది ఎట్టి విలువ లేనిది అని అర్థమవుతుంది. అందుకే జ్ఞానికి జగత్తు మిథ్య అన్నారు. కావున ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే సాధకుడుగా ప్రయత్నించవలసింది ఏంటి? మెలకువ అంటే ఎరుకలోకి రావాలండి. ఎప్పుడైతే ఎరుక వస్తుందో అప్పుడే జగత్ యొక్క యథార్థమైన తత్వం అర్థమైపోతుంది. కావున వశిష్ఠుల వారు కూడా శ్రీరాముడికి ఇదే విధంగా చెబుతూ ఇది స్వప్నము మాదిరి, కావున స్వప్నం వలె ఇది నిజమనిపిస్తుందే తప్ప వాస్తవం కాదు అని చెప్పి దృశ్య ప్రపంచం యొక్క ఉనికి వల్లనే ఈ బంధము, దృశ్యము నశించిన బంధము కూడా నశించును. దృశ్యము తొలగిపో రీతిని చెప్పుచున్నాను వినుము అన్నారు. ఎందుకంటే బంధము మోక్షము దీని గురించే మనకి ఇప్పుడు వివరణిస్తున్నారు. కావున అసలు ఈ బంధం అంటే ఎలా ఏర్పడుతుంది అంటే దృశ్య ప్రపంచం యొక్క ఉనికి వలన, అది ఉంది అనేటువంటి నమ్మకం వలన అప్పుడు మనకేమవుతుంది? ఈ బంధత్వం అనేది ఏర్పడుతుంది. దృశ్యము నశించింది అనుకోండి, బంధము కూడా నశిస్తుంది. కావున దృశ్యము తొలగిపోయే రీతిని చెప్పుచున్నాను వినుము అన్నారు. ఈ దృశ్యాన్ని తొలగించుకునేటువంటి రీతి ఏదైతే ఉందో దాన్ని తెలియచేస్తున్నాను విను అని చెప్పి ఈ కనిపించేటువంటి స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచమంతయు కల్పాంతమున
సుషుప్తి యందు స్వప్నం వలె నశించిపోవచ్చున్నది. ఇప్పుడు మనకి కంటికి కనిపిస్తున్నటువంటి ఈ దృశ్యం అంతా కూడా ఈ స్థావర జంగమాత్మకమైనటువంటి అంటే చరాచరములతో ఉన్నటువంటి జగత్తు యొక్క తీరు కదిలినటువంటి స్థితుల్లో ఉన్నటువంటి ప్రపంచమంతయు కూడా కల్పాంతమున ఒక కాలం వచ్చేటప్పటికి ఏదో ఒక రోజు, ఎందుకంటే ఎప్పటికొకప్పుడు ఒక అంతం అనేది వస్తుందండి. ఆ కల్పాంతమున ఏమవుతుంది? సుషుప్తి యందు స్వప్నం వలె నశించిపోతుంది. ఎందుకంటే స్వప్నం అనేది స్వప్నావస్థలో ఉంటుంది, కానీ సుషుప్తి అవస్థకి వెళ్ళేటప్పటికి స్వప్నం అనేది అక్కడ కూడా రహితమైపోతుందట. ఆ గాఢమైనటువంటి సుషుప్తి అక్కడ స్వప్నం వచ్చేందుకు అవకాశం లేదు. కనుక అటు ఇటు గాని మెలకువ మరుపు లేనటువంటి కానటువంటి మధ్యస్థ స్థితిలోనే స్వప్న స్థితి ఉంటుందట. కావున ఎలా అయితే ఈ కనిపించేటువంటిది ప్రపంచమంతయు కూడా కల్పాంతములో ఆ సుషుప్తి యందు స్వప్నం వలె నశించిపోతుంది, లయమైపోతూ ఉంటుంది. కావున అత్తరి క్రియారహితమై గంభీరమై అపరిచ్ఛిన్నమై రూపవర్జితమై ప్రకాశవంతమై వచింప సఖ్యము కానదే రూపము వలె వ్యక్తము కానదైనటువంటి సద్రూపము మాత్రము శేషించు. కల్పాంతములో కనిపించే దృశ్యమంతా లయమైపోతే ఇంక ఏం మిగులుతుందండి, ఏమి శేషిస్తుందో చెప్తున్నారు ఇక్కడ. అత్తరి క్రియారహితమై గంభీరమై, అక్కడ చేష్టలు ఉండవండి, ఇంకా ఏకమై ఉంటుంది. దానికి రూపము లేదండి, వర్ణము లేదు. ప్రకాశవంతమై, అది జ్ఞానవంతమై ఉంటుందని, ప్రకాశంగా ఉంటుంది. వచింప సఖ్యము కానిదే, కనీసం ఇది అని చెప్పడానికి ఎవరు ఉండరు, కానీ దాని కనీసం చెప్పడానికి కూడా సఖ్యము కాదండి. దాని స్థితిని వర్ణించడానికి కూడా ఎవరికి సాధ్యం కాదు. రూపము వలె వ్యక్తము కానిదైనటువంటి సద్రూపము మాత్రము శేషిస్తుంది. కల్పాంతరములో అది రూపం వల్లే వ్యక్తం కాదు, కనిపించదు, కంటికి కనిపించేది కాదు, దాన్ని చూడడానికి ఇంకెవ్వరు ఉండరు. అది అఖండమైనది, అపరిచ్ఛిన్నమైనది, జ్ఞానమైనది. ఇటువంటి స్థితి ఏదైతే ఉందో అది మాత్రమే శేషించి ఉంటుందట కల్పాంతములో, ఇంకేమీ మిగలదు. అప్పుడు ఆ సద్రూప పరమాత్మకు రకరకాల పేర్లు పెడతారు. వృతము అంటారు, అంటే యథార్థము, పూజ్యము, ఆత్మ, పరము, బ్రహ్మము, సత్యము, ఈ మొదలుగా గల పేర్లను వ్యవహారార్థం విజ్ఞులు కల్పించారు. దానికి ఏ పేరు లేదు, ఏ రూపము లేదు, కంటికి కనిపించదు, వర్ణించటానికి అలవి కానిది. కానీ దాన్ని ఏదో విధంగా మరి చెప్పాలి కనుక దానికి పేర్లన్నీ కూడా విజ్ఞులు పెట్టారు. దాన్ని బ్రహ్మం అన్నారు, ఋతమన్నారు, ఆత్మ అన్నారు, అదే సత్యం అన్నారు. ఇలా ఎవరికి విధానంలో వాళ్ళు దానికి ఒక పేరుతో దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇది శుద్ధ సిత్ స్వరూపమయ్యి స్వమాయ వలన తనంతట తానే జడ రూపమున వివర్తనమునంది జీవభావమును ఆశ్రయించిన దాని వలె కనపడుతున్నది. ఇది యథార్థముగా అయితే శుద్ధమైనటువంటి చిత్ స్వరూపం, దీంట్లో ఇంకేమీ లేదు, అది ఏకం. కానీ అది ఏం చేస్తుంది? దాని నుంచే మళ్ళీ స్వమాయ. ఎందుకు ఈ మాయ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ ఆత్మ నుంచే వచ్చిందండి, భగవంతుడి నుంచే వచ్చింది. ఇప్పుడు ఏమీ లేని స్థితి చెప్తున్నారు కదా, అప్పుడు అది మాత్రమే ఉంటుంది, అంతకు మించి ఏమీ ఉండదు, అది కంటికి కనిపించదు. కానీ దాని నుంచే మాయ అని ఒక తత్వం చుంబిస్తుంది, బయటకు వచ్చింది. ఆ మాయ వల్ల తనంతట తాని మళ్ళీ జడ రూపమున విస్తరమునుంది. ఈ జగత్ రూపమునంతటిని రూపాలతోటి రకరకాలైన విధానాలతోటి విస్తారమయ్యి ఆ విస్తారమైన అన్నింటిలో మళ్ళీ తానే ఉండి ఈ యొక్క విధానంలో జీవభావమును ఆశ్రయించిన దాని వలె, అంటే జీవుడు ఇప్పటికీ కాడు, కానీ జీవత్వం వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఎందువల్ల? ఈ మాయ యొక్క ప్రభావం దాని చుట్టూ ఉంటుంది కనుక అది జీవభావం వలె, జీవభావమును ఆశ్రయించిన దాని వలె కనపడుతూ ఉంటుంది. బంగారు కడిమి యొక్క శబ్దార్థము బంగారము కంటే వేరు కానట్లుగా ఈ జగత్తు యొక్క శబ్దార్థము కూడా పరమాత్మ కంటే వేరు కాదు.
ఎలా అయితే దేని నుంచి పుట్టిందో బంగారము కడియము. కడియం తయారు చేసుకున్న బంగారు కడియం అంటాం, కానీ ఆ కడియములో ఏముంటుంది? బంగారమే ఉంటుంది. అలాగే మన్నుతో తయారు చేసిన కుండలో ఏముంటుంది? మన్నే ఉంటుంది. అదే విధముగా ఈ జగత్తు యావత్తుకి ఆధారమైన తత్వం ఏదైతే ఉందో, ఏదైతే వర్ణింప సఖ్యము కాని సత్స్వరూపమైనది ఏదైతే ఉందో, అదే ఈ జగత్తుకి మూలాధారం, చెప్పాలంటే ఆధారం. కనుక దీనంతటికీ మూలం అదయ్యే ఉన్నది. కనుక ఈ కనిపించే దాని అంతట్లో కూడా మళ్ళీ ఏమి నిండి ఉంటుంది? అదే సత్పదార్థం నిండి ఉంది. ఎలా అయితే కడియంగా బయటకు వచ్చినటువంటి రూపాన్ని దాల్చిన దాంట్లోకి బంగారం అనేది ఇమిడి ఉన్నట్టుగా, ఈ రూపాలన్నిటిలో కూడా మళ్ళీ ఏముంది అంటే ఆత్మ పదార్థమే ఉంది, ఆత్మస్థితి ఉంటుంది. కావున మృగు దృష్టి యందు కల్పింపబడిన నది యొక్క చెంచల తరంగము వలె ఈ జగద్రూప ఇంద్రజాలం అసత్యమైనను, సత్యమైన దాని వలె మనసు అంటే అజ్ఞానం వల్ల కల్పింపబడి విస్తరించి ఉన్నది. కావున ఏమీ లేని ఆ స్థాయిలోంచి ఈ జగత్తంతా ఉద్భవించింది. మృగతృష్ణ యందు కల్పింపబడిన నది యొక్క చెంచల తరంగం వలె. యథార్థంగా అక్కడ అసలు నీళ్ళే లేవు, కానీ అదొక నది, మళ్ళీ దానికి ఒక తరంగం. అసలు నీరు లేని దానికి ఎలా మృగతృష్ణ యందు ఎలా అయితే మనం కల్పించుకుంటాం ఒక నదిని, ఆ నది యొక్క చెంచల తరంగము వలె ఈ జగద్రూప ఇంద్రజాలం అసత్యమైనను, సత్యమైన దాని వలె అజ్ఞానం వల్ల కల్పింపబడి భ్రాంతి వల్ల అది వాస్తవముగా తోస్తున్నది. అంటే అసలు ఉన్న సత్యములోంచి ఒక మాయ లాంటి భ్రాంతి పుట్టిందండి, ఒక భ్రమ. ఆ భ్రమలోంచే ఇవన్నీ ఉద్భవించినాయి. యథార్థముగా అయితే ఏమీ లేదండి. ఎలా అయితే తాడులో ఎప్పుడు పాము అనేది రాలేదో లేదో, మధ్యలో మాత్రము ఆ భ్రాంతి వల్ల అక్కడ సర్పము ఉన్నట్టుగా మనం భ్రమించి దానికోసం ఎన్ని రకాల పాటలు పడ్డామో దాన్ని చంపాలి అని. అది మళ్ళా తెలివి వచ్చిన తర్వాత, తెలుసుకున్న తర్వాత ఎలా అయితే రహితం అయిపోయిందో ఆ భయాలన్నీ, అదే విధంగా ఈ జగత్ అనేది కూడా వాస్తవమైన సత్యమైన త్రికాలములందు యథార్థముగా ఏదైతే ఉందో అటువంటి ఆత్మ నుంచే ఉద్భవించింది. కానీ ఇదంతా భ్రాంతి. ఎందుకంటే సరైన అవగాహన లేనంత వరకే ఉంటుందండి. సరైన అవగాహన అంటే జ్ఞానము కలిగిన తర్వాత ఇదంతా భ్రాంతి అనేది అర్థమైపోతుంది. అసత్యము, ఇది సత్యము కాదు అనేది అర్థమైపోతుంది. ఇలా సృష్టి అనేది ఆ యొక్క సత్పదార్థము నుంచి బయటకు వచ్చిందని చెప్తారు. అదే విధంగా మనం ఆలోచిస్తే ప్రతినిత్యము కూడా సృష్టి ప్రళయం అనేది మనం అనుభవిస్తూనే ఉంటాం. మానవుడుగా మనకి ఎంతో ఎంతో వివేకం ఉంది, కానీ మనకి పరమాత్మ సృష్టిలో ప్రకృతి సిద్ధంగా ఇచ్చిన వరం ఏంటి? నిద్ర. ఈ నిద్ర అనేది ఉండడం వల్లే మనిషి శక్తివంతుడు అవుతుంటాడు. ఎందువల్ల అంటే ప్రతి ప్రాణికి ఉందండి నిద్ర అవస్థ. ఒక మానవుడికనే కాదు, ప్రతి జీవికి ఉంది. ఇది అవసరం కనుకే ఏర్పాటు చేశారు దీనికి. అలా నిద్రపోవడానికి అనువైనటువంటి అవయవ సముదాయాన్ని కూడా మనకి ఇచ్చారు. కంటికి రెప్ప పెట్టారు, కనుక హాయిగా నిద్రపోవాలి. కానీ ఈ నిద్రపోవడం వల్ల ఏమవుతుంది గమనించుకుంటే, ఈ నిద్రపోయినప్పుడు మనకి జరిగేది గమనించుకోండి. ఎవరమైనా సరే మనం నిద్రలోకి వెళుతున్నాము అన్నప్పుడు గమనించుకుంటే మన లోపల ఉండేటువంటి శ్వాస లోపలికి లాక్కున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే మనస్సు, ఈ యొక్క శ్వాస ఎప్పుడూ కూడా ఒకదానితో ఒకటి సంబంధించి ఉంటాయి. కనుక పగలంతా కూడా వివిధ క్రియాకలాపాల్లో ఉన్నటువంటి ఈ మనసు అలసిపోయినప్పుడే మనకి నిద్రా సమయం అవుతుంది. దేహము అలసిపోతుంది కనుక అప్పుడు ఒక దేహాన్ని అక్కడ ఎక్కడో చోట, అది రోజు ఎక్కడైతే నిద్రిస్తుందో ఆ చోటుకి చేరుస్తాం, దాన్ని అక్కడ పడేస్తాం. కానీ అప్పుడేమవుతుంది? ఈ మనస్సు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోపలికి వెళ్ళిపోయినప్పుడు శ్వాస కూడా లోపలికి లాక్కుంటాం. ఎప్పుడైతే ఇలా లోపలికి వెళతామో మనకి ఒక మత్తు లాంటిది వస్తుంది. అదే మనకి నిద్ర అండి. మరి ఈ నిద్రపోతున్న సమయంలో ఏమవుతుంది అంటే, అలసిపోయి నిర్వీర్యం అయిపోయినటువంటి మనసు అది ఎక్కడి నుంచి అయితే వచ్చిందో అక్కడికి వెళ్తుందండి. ఎక్కడి నుంచి వచ్చింది అంటే అది ఆత్మ నుంచే వచ్చిందండి. ఇప్పుడు ఏమని చెప్తున్నారు? ప్రళయ కాలంలో ఏమీ ఉండదు, ఒకటే ఉంటుంది.
అది అన్నిటికీ అతీతమైనది అని చెప్పారు కదా. అంటే దాన్నే ఆత్మ అంటారు అన్నారు. అలానే మనం నిద్రిస్తున్నప్పుడు కూడా ఈ మనస్సు అనేది ఏమవుతుందంటే మనలో మనమై ఉన్న ఆత్మ స్థానం, శక్తి స్థానం ఉందండి. ఆ చోటికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి తాత్కాలికంగా లయం అవుతుందండి. తాత్కాలికం అంటే లయం అంటే ఏంటి? ప్రళయమేనండి. అంటే అప్పటికి అది లేని స్థితి. ఏమీ లేకపోవడమే ప్రళయ స్థితి అండి. అలాంటి ప్రళయాన్ని అప్పుడు అది పొందుతుంది. పొందినప్పుడు ఏమవుతుంది? మనకి హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. వెంటనే నిద్రలోకి జారుకుంటాం. ఆ నిద్ర ఎంతసేపు అయితే పోతున్నామో అప్పుడు మనం నిద్ర నుంచి లేవగానే మనకి ఈ శాంతి అంటే ఏమిటో అర్థమవుతుంది. కొంతవరకు నిద్రపోయాము కనుక మనకు హాయిగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా నిద్రపోయాము అనిపిస్తుంది. కానీ నిద్రపోతున్నప్పుడు ఏమి జరిగింది అనేది మాత్రం మనకు తెలియదు. ఇంతకీ ఈ మనస్సే మాయండి. ఎలా అయితే ఆత్మ విశ్వమంతా కూడా అంటే ఉన్న ఏకమైనటువంటి బ్రహ్మము అనే పదార్థము నుంచి తన మాయ చేతని సృష్టి అంతా ఏర్పడింది, ఈ జగత్తు ఆవిర్భవించింది తన మాయ వల్లే అని ఎలా అయితే చెప్తున్నారో, అదే విధముగా ప్రతిరోజు కూడా నిద్రిస్తున్నప్పుడు ప్రళయకాలం అండి. అప్పుడు మనం హాయిగా నిద్రపోతున్నప్పుడు ఆత్మ ఒక్కటే స్వస్థానములో ఉందండి. మనసు అనేటువంటి మాయ అక్కడ ప్రస్తుతానికి అంటే ఏంటి? తాత్కాలికంగా లయత్వాన్ని పొందుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది. కానీ మళ్ళీ ఉదయమే నిద్ర లేవడమే దేని వల్ల లేస్తాము అంటే ఏదో ఒక దాని చేత తట్టబడి లేస్తాం. అంటే మళ్ళీ మాయ తన ఉనికిని మళ్ళీ బయటికి తెచ్చుకుంటుంది. నెమ్మదిగా అది కదులుతుందండి. అప్పటి వరకు ఏం చేస్తుంది అది? ఆ స్వస్థానములో అలా లయత్వాన్ని పొందింది. కానీ మళ్ళీ దాని నుంచి వేరుపడడానికి ఎప్పుడైతే అది బయటకు రావడం ప్రయత్నం మొదలు పెట్టిందో అదే మెలకు వస్తుందని మళ్ళీ మనం అనుకునే మెలకు. బయట మన వ్యవహారానికి కావలసిన మెలకు వస్తుంది. రాగానే మళ్ళీ ఏమవుతుంది? మనసు నెమ్మదిగా బయటకు వచ్చేసింది. వెంటనే లేచాం. ఆ నిద్రపోతున్నప్పుడు మనకి మన పేరు తెలియదు, ఊరు తెలియదు, మనం ఎవరమో తెలియదు, చెప్పడానికి ఏమీ లేదు. అలాగే ఈ యొక్క భౌతిక ప్రపంచ విషయాలు ఏమీ తెలియవు. అసలు ఆ ప్రపంచం లేనట్టే లెక్కండి అంతసేపు కూడా. కానీ ఎప్పుడైతే మళ్ళీ మనసు బయటకు వచ్చిందో వెంటనే మళ్ళీ అన్ని వచ్చేసాయి. ఎందుకంటే తాత్కాలికంగా ఏ రోజుకి ఆ రోజే ప్రళయాన్ని పొందుతున్నాం. ఏ రోజుకి ఆ రోజే సృష్టి అండి మళ్ళీ వచ్చింది. మళ్ళీ వచ్చి నిన్న ఎంతవరకు అయితే అది ఆపేసిందో, ఎంతవరకు తన క్రియాకలాపాన్ని ఎక్కడైతే అది నిలిపిందో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడుతుంది. మళ్ళీ నిన్న జరిగిన విషయాలన్నిటినీ గుర్తు చేస్తుంది. మళ్ళీ కొత్తగా మళ్ళీ మొదలుపెట్టి ఈ రోజు ఏం చేయాలి, ఎలా చేయాలి దానికి అనుసంధానం చేసుకుని జరుగుతుంది. అంటే ప్రతిరోజు జన్మేనండి, ఒక జన్మకు వచ్చినట్లే. మన గత జన్మ నుంచి ఈ జన్మకు వచ్చేటప్పుడు ఏం తెచ్చుకుంటాం? ఆ వాసనలు తెచ్చుకుంటాం కదా, ఆ సంస్కారాలు తెచ్చుకుంటాం కదా, దాని ప్రభావం ఇప్పుడు అనుభవిస్తామని చెప్తాం కదా, అవే సంస్కారం మనలో ఉంటుంది అంటాం కదా. అదే విధముగా మనసు కూడా నిన్నటి దినములో జరిగింది ఈ రోజుకి వస్తుంది. దాని ప్రభావంతో ఇప్పుడు అది చరిస్తూ ఉంటుంది. దాని ప్రభావంతో అది దేహాన్ని ఆడింపచేస్తుంది, ఇంద్రియాన్ని రంజింపచేస్తుంది, ఇలా రకరకాలు ఉంటాయి. కనుక మళ్ళీ సృష్టి మొదలైంది. ఈ సృష్టి అంతా మళ్ళీ పగటి పూట అంతా అది మళ్ళీ వ్యవహార కార్యకలాపాల్లో మునిగిపోతుంది. కానీ ఒకటి గమనించండి, ఇది ఆత్మస్థానములో అంటే ఆ రాత్రి సమయం నిద్రపోయినప్పుడు అక్కడ చేరుకుని వస్తూ వస్తూ ఏం తెచ్చుకుంటుంది అంటే వస్తూ మళ్ళీ ఆత్మశక్తిని తనలో నింపుకొని తెచ్చుకుంటుంది. అక్కడి నుంచే వస్తుంది, అందులోంచే పుట్టింది. అదేం చేస్తుంది? నిర్వీర్యం అయిపోయింది తన శక్తి. నిన్న చాలా నిర్వీర్యం అయిపోయి నీరసం వచ్చి పడుకున్నది కదా అది. మరి ఈ రోజు కొత్త శక్తితో బయటకు వచ్చింది. ఈ శక్తి ఎక్కడది అంటే అది ఆత్మ నుంచి తెచ్చుకుంది. అంటే తన లోపల నిక్షిప్తమైన శక్తి కేంద్రం నుంచి ఆ యొక్క మనసు శక్తిని తీసుకుని మళ్ళీ నింపుకుని మళ్ళీ ట్యాంక్ ఫుల్ చేసుకుని వచ్చినట్టుగా వచ్చేస్తుంది. వచ్చేసి మళ్ళీ అదంతా మొదలు పెడుతుంది. ఇక్కడ ఏం ఎలా మొదలు పెడుతుంది? మళ్ళీ అదే శక్తిని ప్రయోగం చేస్తుంది. దానికి శక్తి ఏమీ లేదు. దానికి శక్తి కావాలి అంటే ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి? ఆత్మ నుంచే తెచ్చుకోవాలి. కనుక అన్నిటికీ కూడా కేంద్రం ఎవరంటే ఆత్మే. ఈ విశ్వమునకు కూడా అదే పద్ధతి అండి. ఈ విశ్వమంతా కూడా అలా ఏమీ లేని స్థితిలో
ఉద్భవించింది తన మాయలో నుంచి అని చెప్తున్నారు కదా. ఈ విశ్వములో ఉండేటువంటి ప్రతి రూపము, ప్రతి వ్యక్తే కాదు, ప్రతి రూపములో కూడా శక్తివంతంగా ఉండాలంటే మరి ఆ శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చిందండి అంటే ఆ ఏమీ లేని స్థితిలో నుంచి, అంటే ఆత్మస్థానం నుంచే ఈ శక్తి మళ్ళీ వీటన్నిటిలోకి ప్రసారమై అక్కడి నుంచే వచ్చి సృష్టి అంతా నడుపుతూ ఉంటుంది. ఆ శక్తి చేతే మళ్ళీ అంతా వ్యవహారం అవుతూ ఉంటుంది. ఎలా అయితే మన మనసు మళ్ళా పగటి దినమంతా కూడా ఆ శక్తిని ఉపయోగించుకునే క్రియాకలాపాలు చేస్తుంది. కానీ కొంతసేపటికి మళ్ళీ దానికి నిర్వీర్యం వచ్చేస్తుంది. ఎందుకంటే దానికి శక్తిని సొంతంగా తయారు చేసుకునేటువంటి అధికారం లేదు, అవకాశం లేదు. దీన్ని బట్టి మనసు చాలా గొప్పది అని చెప్తాం. కానీ యథార్థానికి మనసుకి శక్తినిస్తే గొప్పదైంది, కానీ ఆ శక్తిని కనుక ఇవ్వకపోతే ఆ మనసుకి విలువే లేదండి. ఆ మనసు మనల్ని ఏమీ చేయలేదు. అందుకే ఇక్కడ మనకు చెప్తారు, ఈ మనసే మనల్ని రెండు రకాలుగా ఉపయోగిస్తుంది. అంటే బంధువు శత్రువు కూడా మనసే. ఈ మనసే ఆ శక్తిని బయటకు తీసుకొచ్చి వ్యవహారాల్లో పడిపోయి విషయాల్లో మునిగిపోయి వాటి కోసం తాను తెచ్చుకున్నటువంటి శక్తిని ఒక విధంగా అపహరించి అక్కడి నుంచి తీసుకుంటుంది. తీసుకుని తెచ్చుకున్న శక్తిని తన ఇచ్చ ప్రకారం వాడుకుంటూ ఉంటుంది. అలా వాడుకుని మళ్ళీ శక్తి ఎక్కువైనా మళ్ళీ రాత్రి అది దానికి భగవంతుడు ఒక వరంగా ఇచ్చాడు కనుక మళ్ళీ వెళ్ళిపోతుంది వాన, మళ్ళీ తెచ్చుకుంటుంది, మళ్ళీ ఖర్చు పెట్టేస్తుంది. కానీ ఇది ఇలా ఖర్చు పెట్టి బయటకి ఎంత ఖర్చు పెట్టినా అదేమవుతుంది, కొంతకాలమే జరుగుతుంది, ఎల్లప్పుడూ జరగదండి. ఆ మనసుకు కూడా ఇది ఏం చేస్తుంది, ఈ శక్తి అనే దాన్ని ఎంతైతే ఖర్చు పెడుతూ ఉంటుందో దాని ప్రకారం ఆయుష్ నిర్ధారణ అవుతుంది. కనుక ఆ యొక్క జన్మ ఎంత కాలం ఉండాలి అనే దాన్ని ఆయుష్ అంటారు. ఈ ఆయుష్ దేని ప్రకారం అంటే ఆ శక్తి యొక్క ఖర్చును బట్టి ఉంటుంది. దానికి ఒక లిమిట్ పెడతారు, ఇంతవరకు దాన్ని మీరు శ్వాస రూపంగా ఖర్చు పెట్టుకున్నాం, ఏ రకంగా అది ఖర్చు పెట్టడం వల్లే శ్వాసలు కూడా వస్తాయండి. ఆ విధంగా అది ఖర్చు అయిపోయినప్పుడు అప్పుడు ఇంక దానికి ఆ శక్తి అందదండి. అది వెళ్ళినా దాన్ని తీసుకోవడానికి అక్కడి నుంచి శక్తి రాదు. అప్పుడే దాన్ని మరణము అంటారు. ఎప్పుడైతే మనకి ఇంత శక్తి అని మనకి ఉన్నప్పుడు దాన్ని పూర్తిగా మనం వినియోగించేసి దుర్వినియోగపరిచేసి, అంటే ఉన్నంతలో అదేం చేస్తుంది, విలాసాలకి ఇంద్రికి ఎప్పుడు ఇంద్రియాల ద్వారా వదిలేసిందండి. అప్పుడు ఏమైందంటే దుర్వినియోగపడిపోయింది. అప్పుడు పూర్తిగా రహితమైపోతే ఇంక ఎక్కడ ఒక్క చుక్క కూడా, అంటే ఒక ఈ సమేత శక్తి కూడా లోపల మిగలకపోతే అది తెచ్చుకోవడానికి అప్పుడు వచ్చేదే మరణము అని చెప్తారు. మనం అనుకునే మరణము ఇదండి. చనిపోవడం అంటే శక్తి పూర్తిగా నాశనం అయిపోవడం, రహితం చేసుకోవడం. కానీ అదే మనసుకి కాస్త వివేకం వచ్చిందనుకోండి, ఇప్పుడు ఇటువంటి జ్ఞాన ప్రబోధాల వల్ల, అప్పుడు ఆ మనసు గారు కొంచెం అర్థం చేసుకుంటే అదేం చేయాలి, అప్పుడు శక్తిని తెచ్చుకున్నా దాన్ని సద్వినియోగపరచాలి. ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగిస్తుంది. పైపెచ్చు దానికి శక్తిని ఆదా చేసుకునేటువంటి తత్వం కూడా ఉందండి. ఖర్చు పెట్టే విధానం తెలిసిన వాళ్ళకి అది ఆదా చేసే విధానం కూడా తెలుసు తప్పకుండా. కనుక వివేకం కలిగినటువంటి మనసు అయితే ఆ శక్తిని దుర్వినియోగపరచకుండా ఏకం చేసుకుంటూ ఉంటది. అదే ఆదా చేసుకోవటం అండి. అసలు దుర్వినియోగపరచడం అనేది మానేస్తే ఆదా అదే అవుతుందండి. ఏదైనా ధనం ఉందండి, దాన్ని అనవసర ఖర్చులు మానేసామనుకోండి అది ఎప్పుడు మనకి ఆదా అవుతుంది. అదే విధముగా ఈ మనసు జ్ఞానం కలిగి వివేకం కలిగి ఇంద్రియాల ద్వారా ఆ శక్తిని బయటికి విడిచిపెట్టేయకుండా రకరకాల ఖర్చులకు ఉపయోగించకుండా దాన్ని ఆదా చేయటం మొదలు పెడితే క్రమంగా మన లోపల ఉండేటువంటి ఆత్మ దగ్గరికి, అంటే రాత్రి నిద్రపోతున్నప్పుడు అది ఎలా వెళ్ళింది అంటే ఎలా వెళ్ళింది అంటే అది ఆలవాకుగా రోజు వెళుతుంది వస్తుంది, కానీ అది యథార్థముగా దాని ఇచ్చతో వెళ్ళడం కాదండి. కనుకనే అది ఒక రాత్రి సమయంలో వెళ్ళిన పొద్దుడికి మళ్ళీ వచ్చేస్తుంది, శక్తిని దొంగలించుకుని తెచ్చుకుని వచ్చేస్తుంది, వచ్చి ఇక్కడ ఖర్చు పెట్టేస్తుంది. కానీ మనసుకి వివేకం కలిగింది అనుకోండి, తను ఇష్టపడి వెళుతుంది. స్వయంలోకి తనకి తానుగా కావాలని వెళ్ళేటంత విధానం దానికి కలిగితే అప్పుడు ఎప్పుడైతే, అందుకే మనసుకేనండి మనం సాధనంతా నేర్పించవలసింది. ఎటు పోవాలి, ఎటుండాలి, ఏ రకంగా వినియోగించుకోవాలి. కనుక వివేకాన్ని ఇవ్వవలసింది మనసుకే.
జ్ఞానాన్ని ప్రబోధం చేయవలసింది మనసుకే. ఎందుకంటే ఏదో ఒక రోజున అంటే పుట్టినప్పుడు దీనికి ఏం తెలియదు, ఇది ఒక మట్టి బొమ్మే దేహం అనేది. కనుక అది మట్టి బొమ్మగానే ఉంది. కానీ అది మధ్య కాలంలో అంతా నటిస్తుంది, ఆడుతుందంటే అదంతా మనసుగా ఆడిస్తే ఆడింది. కానీ ఎప్పుడైతే ఆ మనసుకు శక్తి అందలేదో పడిపోయింది, అప్పుడు ఇది మట్టిలో కలిసిపోయింది. అంటే దేహం అనేటువంటి ఈ బొమ్మకి ఏ రకంగానూ కూడా ఏ రకమైన ప్రత్యేకమైనటువంటి అధికారం అంటే ఇచ్చలేమి లేవు, దానికి సంబంధించింది కాదు. మరి ఇంతకాలం ఇది ఇలా వర్తించడానికి ఎవరు కారణం? మనసే ఆడించింది, మనసే కారణం. అదే మనసు లోపలికి వెళ్ళిన స్థానంలో తను ఎక్కడి నుంచి అయితే శక్తిని తెచ్చుకుంటుందో అక్కడే నిలబడిపోయింది అనుకోండి, అదే ఆత్మస్థానం. అప్పుడేమవుతుంది? శక్తి ఆదా అవుతుంది. అదే మనకి ఆత్మస్థితిని అనుభవానికి తెచ్చే స్థాయి ఉండేది. మనసు ఎప్పుడైతే అంతర్ముఖం అవుతుందో, లోపలికి వెళ్తుందో, నిద్రలో అది తెలియక వెళ్ళి రోజు వెళ్తున్న స్థాయిని అది తెలుసుకుని వెళ్ళాలి. ఇష్టంతో, ప్రియత్వ భావనతోటి వెళ్ళి ఆ ఆత్మ నాకు శక్తి వచ్చే స్థానం ఇదే కనుక నాకు ఇదే, ఇంతకంటే ఇంకేమీ లేదు కనుక నువ్వే అన్నట్టుగా ఆ పరమాత్మ స్థితిని శరణాగతి అవుతుందో అప్పుడు అది పూర్తిగా అక్కడ లయత్వాన్ని పొందుతుంది. అంతకుముందు రోజు తాత్కాలికంగా నటిస్తున్నది లయత్వాన్ని పొందినట్టు, మళ్ళీ బయటకు వచ్చింది. కానీ ఇంకా నేనంటూ లేను, నాకంటూ ఉనికి లేదు అని ఎప్పుడైతే మనసు స్వయంగా తను తాను చంపుకుంటుందో, తను తాను హరింప చేసుకుంటుందో, తను తాను దాంట్లో అర్పణ చేసుకుంటుందో అప్పుడే అది ఆత్మస్థితిని అనుభవానికి వస్తుంది. ఆత్మస్థితి అదంటే అదండి. ఇంతకీ ఈ అనుభవం ఎవరికండి? ఈ అనుభవం ఎవరికి వస్తుంది? ఆత్మానుభూతి అనేది ఎవరికి వస్తుంది అంటే మట్టి బొమ్మ లాంటి దేహానికి వస్తుందా? ఎందుకంటే ఆ మనసు లేకపోతే ఇది మట్టి బొమ్మే, దీనికి అనుభూతి ఏంటండి? యథార్థానికి ఈ దేహం అనేటువంటి ఆకృతికి అయితే దీనికి సంబంధించిన ఆనందం, దీనికి సంబంధించిన అనుభూతి కాదండి. కాకపోతే ఇది ఒక పాత్ర, దీనిలో ఉండి దాన్ని పొందుతున్నాం కనుక ఇది అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటే సరే, దీనిది కాదు. తర్వాత ఇంకా మనసు ఉంది. ఈ మనసు గారు అక్కడికి వెళ్ళిపోయి నేను లేను, నేను చనిపోయాను, నేను పూర్తిగా నీకు అర్పణ అయిపోయాను, నీకు సర్వస్వ శరణాగతి అని చెప్పేసి నేను నీలో కలిసిపోతున్నా అన్నట్టుగా ఆత్మతో అది ఏకమైపోయింది. కనుక ఇంకా అది అనుభవాన్ని పొందడానికి అక్కడ మనసు లేదండి. మరి ఆత్మానుభవం ఎవరికండి? ఆత్మానుభవం ఆత్మకే, ఇంకా వేరే ఎవ్వరూ లేరండి. ఆత్మానుభవం అయినా దైవ సాక్షాత్కారం అన్నా ఏదైనా సరే ఏమిటి అంటే అన్నిటికీ మూలమైన తానైన తన స్థితి ఏదైతే ఉందో, తన స్థాయి ఏదైతే ఉందో అంటే అదే స్థానం అండి. అక్కడ అతిగా అయిపోవడమే ఆత్మానుభవం అండి. అదిగా నిశ్చలమైపోవడమే ఆత్మ సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం. ఆ ఆత్మనే దేవుడు అంటారు, ఋతం అంటారు, సత్యం అంటారు, పరమాత్మ అంటారు, అన్ని రకాల పేర్లు ఆత్మకి అదే. మనం ఏమనుకున్నా అది మాత్రం అదేనండి, ఒకటి. మనం ఏ పేరు పెట్టినా కనుక అది అదిగా అయిపోవడమే, అలా నిలబడిపోవడమే. అక్కడి నుంచి మళ్ళీ మనసు అనే దొంగ అనేది శక్తిని తీసుకునే చర్య అనేది లేకపోవడమే ఆత్మానుభూతి. కావున ఇది దేహానికి సంబంధించింది కాదు, మనసుకు సంబంధించింది కాదు. మనసు అనేది అసలు లేదు, అక్కడ ఉండదు. దాంట్లో పూర్తిగా లయత్వాన్ని పొందుతుంది, నశించిపోతుంది అది. ఇది అండి ఆత్మస్థితి అనేది. కావున ఈ విధంగా అర్థం చేసుకుంటే మనకి ప్రతిరోజు ఇది అర్థమవుతుంది. ఎక్కడో సృష్టి ప్రళయము, కల్పాంతములో ప్రళయం వస్తుంది, మళ్ళీ సృష్టి వస్తుంది. ఆ సృష్టి అంతా ఇలా నడుస్తుంది, ఆ సృష్టి అంతా భగవంతుని ప్రేరణ వల్ల, భగవంతుని శక్తి చేతే మళ్ళీ అంతా నడిపింపబడుతుంది, మళ్ళీ అందులోకి వెళ్ళిపోతుంది. ఇదంతా మనం చెప్పుకుంటాం. అదే విధముగా ప్రతి వ్యక్తిలో కూడా మనకి భగవంతుడు ఒక నమూనాగా మానవ దేహాన్ని తయారు చేశాడు. కావున ఈ దేహములోనే మనం ప్రతిరోజు సృష్టిని, స్థితిని, లయత్వాన్ని కూడా చూడొచ్చు గమనించుకుంటే. కానీ ఆ లయత్వ స్థితి ఏదైతే ఉందో అదే పరమ సార్థకత్వ స్థితి అండి. ఎంత మాయాతత్వంతో వచ్చినటువంటి స్థితి. సృష్టి క్రమం మనం అనుకుంటాం సృష్టి అనేది బ్రహ్మదేవుడు చేస్తాడు అనుకుంటాం. స్థితి అనేది మరి ఎవరు అంటే విష్ణుమూర్తి.
విష్ణు భగవానుడి వల్ల మనకి జరుగుతుంది అంటారు. అలాగే లయత్వం ఎవరిది అంటే శివుడు, ఈశ్వరుడు అని చెప్తారు, శివత్వం. మరి ఈ మూడుకి కారణంగా మనం ఒక దేవతామూర్తుల్ని ఆవాహన చేస్తున్నాం, దేవతామూర్తుల యొక్క రూపాలు పెట్టుకుని ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం. కానీ యథార్థంగా ఆలోచిస్తే మనకి భగవానుడు విశ్వరూప సందర్శన యోగం భగవద్గీతలు చెప్పినప్పుడు అన్నిట్లోనూ ఉన్నది నేనే అని చెప్పారు. చెప్తూ బ్రహ్మదేవుడుగా ఉన్నది నేనే అని చెప్పారు. ఆదిత్యానాం విష్ణు అన్నారు, రుద్రాణం శంకరచాస్మి అంటే ఆ రూపాలన్నిటినీ కూడా తీసుకున్నది ఒకే శక్తి. విశ్వరూపంలో మనకి చెప్పింది ఎవరు అంటే ఆ శక్తి. దానికి ఇంక వేరే వేరే ఏమీ లేదండి, దానికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు, అది ఉండడమే ఉంటుందంతే. కనుక బ్రహ్మైనా విష్ణువైనా శివుడైనా ఎవరైనా మనం అనుకున్నట్టుగా త్రిమూర్త్యాత్మక స్వరూపంగా మనం ఆరాధిస్తున్నాం. వీరందరికీ కూడా ఉన్నటువంటి శక్తి ఒక శక్తి వల్లే ఒకటే. కనుక ఈ విశ్వాన్ని అలా పాలన చేస్తున్నటువంటి ఆ త్రిమూర్త్యాత్మక తత్వమే మానవ దేహమైన ఈ దేహంలో కూడా ఉంటుంది. అదే మనలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా చెప్పొచ్చు. కనుక మన దేహంలో కూడా సృష్టి జరిగేది బ్రహ్మదేవుడు వల్ల అంటే మనం చూడండి, లావంగానే మళ్ళీ సృష్టి వచ్చేసిందండి. ఈ సృష్టి అంతా కూడా ఏర్పడిపోయింది. అంటే ఎక్కడి నుంచి వచ్చిందండి ఈ సృష్టి? మన లోపల నుంచి వచ్చింది. మళ్ళీ అందరూ తెలిసారు, అందరితో విషయాలు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. కనుక బ్రహ్మదేవుడు మనలోనే ఉన్నాడు. తర్వాత ఈ వచ్చినటువంటి విధానములను అన్నింటిలోనూ మనసుని మనం అన్నింటిలోకి తిప్పి వ్యవహారం చేస్తున్నాం. కనుక విష్ణుమూర్తి మనలోనే ఉన్నారు, ఈ మనసు తత్వంలోనే విష్ణు ఉన్నారండి. అలాగే మళ్ళీ దీన్ని వెనక్కి తీసుకుని ప్రతిరోజు లయత్వ స్థితిని పొందుతున్నాం, అంటే శివత్వం మనలోనే ఉంది. కానీ యథార్థంగా మనం ఈ తత్వాన్ని ప్రతిరోజు యథాలాపంగా జరిగేది కాకుండా ఎవరైతే జ్ఞానపూర్వకంగా ఎరుక కలిగి, అంటే తెలియకుండా జరిగిపోవటం కాకుండా తెలివి కలిగి ఎరుక కలిగి తమ స్వస్థానం ఏదో అది తెలుసుకుని ఈ మనసుగారు దాన్ని గుర్తించి మళ్ళీ ఆ చోటుకి వెళ్ళి లయత్వాన్ని పొందితే అది ముక్తి అండి, మోక్షం. దానికే ఈ యొక్క మోక్ష స్థానం అని చెప్పారు. కావున ఈ విధంగా అర్థం చేసుకోవాలి. అట్టి అజ్ఞానముకే ఇక్కడ అవిద్య, సంసారము, బంధము, మాయ, మోహము, మహత్తు, తమస్సు, ఇలా ఎన్నో పేర్లు పెట్టారు. బ్రహ్మ మనకి ఎలా అయితే అన్ని ఒక పేర్లు పెట్టారో మన వివరణ చేయటానికి, అలాగే బ్రహ్మము నుంచి వచ్చిన ఈ మాయాతత్వంతో కొన్ని జగత్తుకి కూడా ఎన్నో పేర్లు పెట్టారు. అజ్ఞానానికి అలాంటి పేర్లు. దాన్ని అవిద్య, సంసారం అన్నా అదే, బంధం అన్నా అదే, మాయ, మోహం, మహత్తు, తమస్సు, ఎన్ని పేర్లు అజ్ఞానానికి వర్తిస్తాయి. అయితే ప్రియుడు అయిన ఓ రామ, దృశ్యం యొక్క సత్తను అంగీకరించుటే ద్రష్టకు బంధం అని చెప్పబడుతుంది. సరే, భగవాన్ వశిష్ఠుల వారు చెప్తున్నారు, అసలు బంధం ఎలా ఏర్పడుతుంది అంటే ఈ దృశ్యం యొక్క కనపడుతున్నటువంటి దృశ్యం, కంటికి కనిపిస్తున్నటువంటి దృశ్యం ఏదైతే ఉందో అది సత్త, అంటే దాని యొక్క యథార్థం, అది ఉంది అని ఎవరైతే అంగీకరిస్తామో, విశ్వసిస్తామో, నమ్మకంతో ఉంటామో, ఉంది కదా మన ఎదురుగా ఇన్ని రూపాలు కనిపిస్తున్నాయి, ఇన్ని నామాలతో పేర్లతో పిలుచుకుంటున్నాము, మరి ఇక్కడ ఎన్నో కష్టం సుఖాలు పొందుతున్నాము, అలాగే దుఃఖము ఆనందము రెండు ఉన్నాయి, ఎన్ని అనిపిస్తున్నాం కదా. మరి దీన్ని లేదనుకోవడానికి ఎలా అన్నట్టుగా మనము దీన్ని ఎలా నమ్ముతున్నాము అంటే ఉందని నమ్ముతున్నామండి. అందరము కూడా ఎక్కువ 199 కాదు కదా, ఇంకా చెప్పాలంటే 1,000,000 అన్నారు. ఇంకా అందరం కూడా ఇది నమ్ముతుంటాం. ఈ సత్తను అంగీకరించి ద్రష్టకు బంధత్వాన్ని తెస్తుందట. కనుక లోపల ఒక ద్రష్ట ఉన్నాడండి, మనం చెప్పుకున్న ఆ ఆత్మస్థానమే ద్రష్ట, అక్కడే చూస్తూ ఉంటాడంతే. దేహము లోపల, దేహము వెలుపల, అంటే విశ్వమంతా ఏ శక్తితో నిండి ఉందో అదే శక్తి మన లోపల కూడా ఉంది. ఆ లోపల ఉన్న ఆ శక్తి ద్రష్ట, ఆత్మ, ఏదైనా అనొచ్చు. కనుక ఆ ద్రష్ట ఎప్పుడు బంధనాలు పాలవుతాడంటే ఈ కనబడుతున్న దృశ్యము ఉంది, సత్యమే అనే నమ్మకం ఎప్పుడైతే ఏర్పడిందో, కలిగిందో, దాని వల్లే ద్రష్టకి బద్ధత్వం ఏర్పడుతుంది, బంధం వస్తుంది. ద్రష్ట దృశ్యమునకు వసుడగుడిచే బద్ధుడును,
దృశ్యము మిథ్య అని తెలుసుకోవడం చేత ముక్తుడవుతాడంతే. ఇక్కడ తెలివి మరుపండి అంతే. ఇదే ద్రష్టకి తెలివి కలిగి ఆ చూచువాడు అంటే ఇక్కడ ఆత్మని కూడా చెప్పడానికి లేదండి. ఆ ఆత్మకు వెలిగా ఈ మనస్సు అనే భ్రాంతి ఒక జీవత్వం అనే స్థితిలో ఉంటుందండి. అదండి నమ్ముతుంది ఇంతకి. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు మారదండి. జీవుడుగా ఒకప్పుడు మారిపోయి ఒకప్పుడు దేవుడుగా మారిపోవడం ఇదంతా ఉండదండి. అలా ఉంటే భగవంతుని తత్వానికి వేదం చెప్పినటువంటి అర్థాన్ని సరిగా మనము దాన్ని పాటించలేం, తెలుసుకోలేం. ఎందుకంటే వేదం ఒకటే చెప్పింది మనకి, సత్యము అది ఎప్పుడు ఒకటే, అది ఎప్పుడు మార్పు లేనిది, నిత్యమైనది, సత్యమైనది అని చెప్పారు. కనుక మన లోపల మనమైన ఆత్మ కూడా మరి ఒకప్పుడు జీవుడుగా అయిపోయి ఒకప్పుడు దేవుడుగా అయిపోతే మరి దానికి మరి ఆ సత్యత్వ స్థితి ఎలా వస్తుంది? మార్పు లేని స్థితి ఎలా వస్తుందంటే ఎప్పుడూ మారదండి. మరి ఎవరికి బంధము, ఎవరికి మోక్షం, ఎవరికి జీవత్వం అంటే ఆత్మకు కాదండి ఇంతకి. ఈ ద్రష్ట అనేవాడు కూడా ఎవడంటే ఇక్కడ జీవుడండి. ఈ జీవుడు ఎలా ఏర్పడతాడు అంటే ఆ ఆత్మ నుంచి వచ్చిన మనసు అని చెప్తున్నాను చూడండి, అదే ఆత్మని కప్పివేసి ఉంటుందండి. ఎలా ఉన్నాను నేనంటే నివురు కప్పుని నిప్పులా ఉన్నాను అని చెప్తారు పరమాత్మ. మావి గర్భస్థ శిశువుకి మావి కప్పినటువంటి శిశువులా ఉన్నాను అని చెప్తారు. ఎందుకంటే మనకి భగవద్గీత సాదృశ్యాలన్నీ వాడేరండి. అంటే ఆవరణ వస్తుందండి చుట్టూ. నివురు కప్పిన నిప్పు అంటే నిప్పు కణిక లోపల ఎక్కడో ఇంత చాలా అది ప్రకాశంగా ఉంటుంది. కానీ దాని చుట్టూ బూడిద వచ్చేసిందండి. మనకి చూడ్డానికి అది ఏమనిపిస్తుంది, అది నివురు బూడిదే అనుకున్నామని తాకితే లోపలికి తగిలితే కాలుతుంది. ఎందుకంటే లోపల నివురు ఉందండి, నివురే నిప్పు. అలాగే ఈ ఆత్మ చుట్టూ కూడా నివురులాగా కప్పిన ఈ పొరే ఇక్కడ జీవుడు అంటారు, ద్రష్ట అంటారు. అంతేగాని ఆత్మ ఒకప్పుడు మారిపోయి ఒకప్పుడు ఇది అనేది కాదండి. అసలు యథార్థం ఎప్పుడు ఒకటే ఉంటుంది. కావున ఇక్కడ ఈ ద్రష్ట అంటే ఈ జీవుడు చూసేదాన్ని నమ్మాడు అనుకోండి, ప్రతి దృశ్యాన్ని కంటితో చూస్తున్న ప్రతిది ఉంది, ఇది సత్యం, ఇది నిజం అనే నమ్మకంతో విశ్వాసంతో ఎంత వరకైతే ఆ ద్రష్ట ఉంటాడో అంతవరకు కూడా బంధన పాలై ఉంటాడు, బంధనాల్లో ఉంటాం. ఎప్పుడైతే మళ్ళీ అదే జీవుడు చూచేవాడే ఇది యథార్థం కాదు, సత్యం కాదు, అవాస్తవము, ఇది కనిపిస్తుందే కానీ కనపడకుండా అయిపోతుంది, మాయమైపోతుంది, రహితమైపోతుంది, కనుక దీన్ని నమ్మాల్సిన అవసరం లేదు, పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా ఉదాసీనత్వం వచ్చేస్తుంది అనుకోండి. అప్పుడేమవుతుంది? మళ్ళీ అదే మోక్షం అండి. ఎవరికి మోక్షము? బంధమైన మోక్షమైన జీవుడికి. దాని చుట్టూ ఏర్పడిన ఆ పొర రహితమైతే మోక్షం అండి, ఆ పొర కలిగి ఉంటే బంధం అండి. ఆ చుట్టూ ఉన్న ఆవరణ కండి ఇదంతా. ఆవరణ గట్టిపడిపోతే అదే జీవత్వం వస్తుంది, వాడే బంధనాల్లో ఉంటాడు. కానీ ఆవరణ కరిగిపోయి రహితమైపోయి ఏమి లేకుండా అయిపోతే అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ నిగురు లోపల ఉన్న నిప్పు ఎలా అయితే ప్రస్ఫుటం అయిపోతుందో అలా ఆత్మ స్వయం ప్రకాశం అయిపోతుంది. అది ఆత్మ సాక్షాత్కారం అంటే. అక్కడ చూడడానికి ఇంకొకళ్ళుగా ఉండరండి, ఆత్మ ఆత్మగా వ్యక్తమవుతుందంటే దాన్ని ముక్తి అన్నారు. కావున జగత్తు నీవు నేను ఈ మిన్నగు మిథ్యారూపములే దృశ్యము అని చెప్పబడుచున్నది. అవి ఉన్నంత వరకు అంటే అవి సత్యములుగా భావించినంత వరకు మోక్షము రాదట, ముక్తి లేదు. కావున ఏమిటి ఈ జగత్తు? నీవు నేను అంటే ఇంకొక వ్యక్తి ఉన్నాడు, నేనున్నాను, వాడు వేరు నేను వేరు, ప్రపంచం ఉంది, ప్రపంచంలో వస్తువులు ఉన్నాయి, విషయాలు ఉన్నాయి, ఇలా అన్ని కూడా మనం నమ్మి ఉన్నాం. ఈ మున్నగు మిథ్యారూపములే దృశ్యము అని చెప్తారు. అన్నిటిని కలుపుకుని దృశ్యము అంటారు. ఇవన్నీ ఉన్నంత వరకు అంటే ఇవన్నీ నిజమనే భావన మనకు ఉన్నంత వరకు, మనసు నమ్మి ఉన్నంత వరకు, ఇవన్నీ యథార్థమే అనేటువంటి భావనతో ఉన్నంత వరకు మోక్షం అనే దానికి అర్హత లేదండి. అసలు మోక్షం అంటే ఏంటో మనకు అర్థం కాదండి అప్పటి వరకు. ఇవి నిజం అనే భావన ఉన్నంత వరకు కూడా దీంట్లోనే పడి కొట్టుకుంటూ ఉంటే అసలు ముక్తి అనే ఇంకోటి ఉంది అనేది కూడా తెలియని అటువంటి వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇదేనేమో యథార్థం అనుకుంటాం, కానీ అది ఉంది అని తెలుసుకున్న వాడు దీని నుంచి బయటపడే ప్రయత్నం చేసినప్పుడు
కొంతవరకు అర్థమవుతుంది. నెమ్మదిగా అప్పుడు తాను లోపలికి తెచ్చుకోగలుగుతాడు. ఈ దృశ్య జగత్తు ఉన్నచో అది ఎవరికి దేని చేతను శమింపదు. ఎందుకంటే లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః. ఇది భగవద్గీత వాక్యం అండి. ఇదే వాక్యాన్ని ఇక్కడ మనం వశిష్ఠ గీతలో చూస్తున్నాం. అంటే ముందే వశిష్ఠ గీత కనుక దీంట్లోని వాక్యాన్ని అక్కడ వాడారు. ఏమని వాడారు? 2వ అధ్యాయం చెప్తాడు భగవానుడు సాంఖ్యయోగములో. ఉన్నదానికి లేమి లేదు, లేని దానికి ఉనికి లేదు ఎప్పటికీ కూడా. ఇది సత్యము అని చెప్తారు. నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని. అంటే ఏంటి అర్థము? ఈ దృశ్య జగత్తు నిజంగా ఉందనుకోండి, కొంతమందికి లేకుండా అయిపోయి కొంతమందికి ఉండడం అనేది జరగదండి. నిజంగా ఉంటే అందరికీ ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా ఉండాలి. అంటే ఏంటి? నీకు నిద్రపోతున్నప్పుడు కూడా నీకు లేకుండా నువ్వు నిద్రపోతున్నప్పుడు అది ఉన్నా నీకు లేదు, కానీ యథార్థంగా ఎప్పుడూ ఉండాలండి ఉంటే. కావున ఇక్కడ లేని దానికి ఎప్పటికీ ఉనికి లేదు, శమించదేలేనగా. లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. అలాగే ఎప్పుడు సత్యమై ఉన్నది ఏదైతే ఉందో దానికి ఎప్పటికీ కూడా లేమి లేదండి. అది ఎప్పుడు ఒకటే, అది ఎప్పుడు సత్యమే. ఇది కొంతమందికి సత్యం అర్థమైంది కనుక వాళ్ళు ఇదే సత్యము కనుక దీనికి ఉనికి లేదని చెప్తున్నారు. అయితే మరి సత్యం అనేది మరి అందరికీ అర్థం కాలేదు కదా, మరి ఎలా తెలుసుకోవాలి? మరి ఉందని ఎలా తెలియాలంటే నువ్వు అందుకే సత్యం అనేది ఉంది, ఇది యథార్థం, అది దానికి నాశనము లేదు, అది యథార్థం అని చెప్తూ మహానుభావులు వాళ్ళు ఎలా అయితే పొందారో దానికి మార్గం చెప్తున్నారు. నువ్వు కనుక అలా ఉంటే నీకు కూడా అదే తెలుస్తుంది. అలాగే జగత్ అనేది కనపడుతుంది, వినపడుతుందే కానీ ఇది ఉండదు లేదు అని మనకి వాళ్ళు భాష్యం చెప్తున్నారు. అది కూడా మనం అర్థం చేసుకుంటే ఎలా ఉండదో మనకి అర్థమవుతుంది. ఎలా ఉండదో కాదు, మనం అంత జ్ఞానంలోకి వెళ్ళకపోయినా ఈ విషయం అయితే మనకి రోజు తెలుస్తుంది. ప్రతిదీ కూడా కనపడకుండా అయిపోవడం అనేది దృశ్యములో ఎన్నో విషయాన్ని ఎప్పుడు చూస్తూనే ఉంటాం మనం. ప్రతినిత్యము కనపడుతూనే ఉంటాయి. ఇవాళ కొత్తగా అనిపిస్తుంది, రేపటికి పాతదైపోతుంది. ఇవాళ ఎంతో నవీనంగా దాన్ని ఎంతో విలువగా చూస్తాము, కొన్ని రోజులకు మనంతటా మనమే దాన్ని బయటకు విసిరేస్తాం. ఇదంతా మన కంటి ఎదుట కనపడేది. అలాగే ఇవాళ మన ముందు ఉన్నటువంటి ఒక రూపాలు ఎన్నో లేకుండా అయిపోతున్నాయి. ఎంతో విశ్వసించి నా వాళ్ళు నేను అనుకునేటువంటి రూపాలే మన కళ్ళ ముందే మృగ్యమైపోతున్నాయి, లేకుండా అయిపోతున్నాయి. అంటే ఏ రూపమైనా అంతే కదా అనేది అర్థం చేసుకుంటే ఇది యథార్థం కాదనే సత్యము ఎవరో వచ్చి మనకి చెప్పనవసరం లేదు, మనకే అర్థమవుతుంది. కించిత్తు వివేకం ఉంటే ఇది మనకి అర్థమయ్యేది. ఏ విషయమైనా సరే వాళ్ళెంతో ఆనందంగా ఉన్నాం, ఇష్టంగా ఉన్నాం, బాగున్నాం అనుకుంటాం. తెల్లారేసరికి ఏదో ఒకటి వచ్చేస్తుంది, ఏదో ఒక బాధ లేకపోతే ఈ భేదాలు ఇవి వచ్చేస్తాయి. ఈ వాళ్ళ స్నేహితుడు అనుకుంటాం అతన్ని, అమ్మో వీడికంటే నాకు గొప్పవాడు ఇంకెవరు లేడు, వీడే నాకు దోస్తు అనుకుంటాం. రేపు పొద్దున్న కొన్ని రోజులు వాడే నీకు శత్రువు అయిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అంటే ఏంటి? ఏ ఒక్క దాంట్లోనూ కూడా నిత్యత్వం లేదు. ఈ విషయం అందరికీ తెలిసిందే. కావున ఎప్పటికీ కూడా లేని దానికి ఉనికి లేదు, ఉన్నదానికి లేమి లేదు. ఉన్న ఒకటే సత్యం, అదే ఆత్మ, అదే భగవంతుడు, అదే పరమాత్మ. కనుక అదే సత్యం అని తెలుసుకోగలిగితే ఎంతో మంది మహనీయులు ఈ వాక్యాన్ని యథార్థమని చెప్పారు కనుక అది సత్యమని ఎలా తెలుసుకోవాలో గుర్తించి దాని విధానంగా నడుచుకుంటే అప్పుడు అర్థమవుతుందండి అది ఎంత సత్యము, ఎంత యథార్థము. లేని దాన్ని వదిలేసుకుంటూ పోతే ఉన్నది మిగిలిపోతుంది. అదే ఇక్కడ ఉపాయం. లేని దాన్ని విడుచుకుంటూ వెళ్ళిపోతే అంటే మనసుతో వదిలేసుకుంటూ వెళ్ళిపోతే చివరికి ఎక్కడ నిలబడతావు? ఉన్న చోట నిలబడిపోతావు. ఇది కాదు, ఇది కాదు, ఇది లేనిదే, దీంట్లో నాశనత్వం లేని దాన్ని పట్టుకుందామని మొదలెట్టండి. ఎప్పటికీ నాశనం కానిదాన్ని ఒకదాన్ని గుర్తించుదాం అనేది మొదలు పెడదాం. మొదలు పెడితే ఇందులో ఉందా, ఇందులో ఉందా, ఇందులో ఉందా అని చూస్తే ఈ దృశ్య జగత్తులో నాశనత్వం లేనిది ఏది లేదండి, కనపడదు. మనం చెప్పలేం, గుర్తించలేం, ఎవరి వల్ల కాదు. ఇలాగ అన్నిటినీ త్యాగం చేసుకుంటూ వెళ్ళిపోతే ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అనుకుంటే
చివరికి ఎక్కడ ఆగుతాము అంటే ఏది ఉంటుందో అక్కడ ఆగుతాం. అదే ఆత్మ. చివరికి ఇంక నేనే ఉంటానన్నది అర్థమవుతుందండి. అది సాధనా క్రమంలో రావాలి. కనుక ఆత్మస్వరూపమును ఎరుగని ద్రష్ట అణువు యొక్క మధ్యమునందున్నప్పటికీ అతడు కూడా దృశ్యము అతనికి ఉదయిస్తుంది. అంటే ఆత్మస్వరూపము ఎరుగనటువంటి ద్రష్టకి, జ్ఞానము లేనటువంటి ద్రష్టకి జీవత్వంతో ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే వాడిని ఎక్కడ అంటే అణువు యొక్క మధ్య చెప్పారు ఇక్కడ. అంటే అంత నిగూఢంగా, అంటే దృశ్యము లేదని చెప్పడం కోసం వాడిని తీసుకెళ్లి ఎక్కడో ఒక చోట, ఒక ఎవ్వరు లేని చోట ఒక గదిలో పెట్టి అలా ఉంచామనుకోండి, ఏం కనపడకుండా ఉంచుదామని, అయినా సరే దృశ్యం వచ్చేస్తుందండి వారికి. ఎందుకని? తగినంత జ్ఞానము రాదు కనుక, ఆత్మస్వరూపము తెలియదు కనుక, ఎంత ఎంత దూరములో ఎంత మరుగులో పెట్టినా దృశ్యం కనపడటం లేదు, లేదు కనుక ఇది లేదు అని నిర్ణయించుకో అని ఇవేమీ కనపడకుండా చేసినా వాడి అంతరంలోనే ఉంటుందండి ఇది. కనుక వాడి భావనలోనే ఉంటుంది కనుక ఎంత మారుమూల వాడిని ఉంచినా, ఇక్కడ అణువు యొక్క మధ్యలో దాచినా సరే వాళ్ళ లోపల దృశ్యం వచ్చేస్తారు. అంటే ఈ కనపడే ప్రపంచ దృశ్యం అంటే ఈ మాయ అంత గొప్పదండి, అంత అనిపిస్తుంది. ఎందుకంటే అది అక్కడి నుంచి వచ్చింది కనుక మనం ఎంత దీని నుంచి, అందుకే మనము దృశ్యము లేదు ఆత్మే సత్యం అని తెలుసుకోవడానికి ప్రపంచం నుంచి పారిపోయి మాత్రం తెలుసుకోలేమండి. జగత్తు నుంచి పారిపోయి మాత్రం తెలుసుకోలేము. అడవులు పోయాడండి, ఇక్కడ ఏమీ అవట్లేదు, నాకు పదార్థం తెలియట్లేదు, నాకు నిశ్చలత్వం రావట్లేదు అన్నట్టుగా అరణ్యానికి పోయి ఎవ్వరూ లేనటువంటి ఒక నిశ్శబ్ద ప్రదేశంలో ఉందామనుకుని వెళ్ళి అక్కడ ప్రయత్నం చేశారు అనుకుందాం. కానీ అసలు అంతరములో ఆ స్వచ్ఛత రాకపోతే ప్రతిదీ ఆటంకమేనండి. అడవులో చెట్టు నుంచి రాలే ఎండుటాకు శబ్దమే అక్కడ ఆటంకం అయిపోతుంది. అది దృశ్యమే. వాడు కళ్ళు మూసుకొని జపం చేసుకుని ధ్యానం చేద్దామని కళ్ళు మూసుకుంటే అక్కడ చిన్ని శబ్దం ఏమొచ్చినా వెంటనే వాడికి అదేమిటో పరికించాలి గనుక కళ్ళు తెరిచి చూస్తాడు. ఎందుకంటే అక్కడ దృశ్య సంబంధం ఉంటుంది ఇంకా. కానీ ఎందరి మధ్య ఉన్నా అసలు దృశ్య జగత్తు అనేది మనసుకు సంబంధించింది కనుక అది లేదు అని నిర్ధారణకు వస్తే అది ఎంత మందిలో ఉన్నా ఏకాంతానికి పోయే అవకాశం ఉందండి. అలా పోవడమే యథార్థ జ్ఞానం అండి. ఎందరిలో ఉన్నాం, ఎందరి మధ్య ఉన్నాం, ఎక్కడ లేకుండా ఏకాంతంగా వెళ్ళామా అనేది కాదండి. ఎందరి మధ్య ఉన్నా మనసు ఏకాంతాన్ని పొందడం నేర్చుకోగలిగితే అదే జ్ఞానం అవుతుంది. ఏకాంతంలో నీ లోపల ఉంది కానీ బయట లేదు. దృశ్యంలో నువ్వు వెతికినా ఏకాంతం దొరకదు. ఈ దృశ్యాన్ని పట్టుకుని ఎంత వెతికినా నీకు ఏకమైన స్థలం మాత్రం దొరకదండి. నువ్వు అంతరములో నీకు నువ్వుగా నువ్వు మునిగితే, నీ స్వస్థానానికి వెళ్తేనే నీకు ఏకాంతం దొరుకుతుంది. అది నిజమైన ఏకాంతం. దాన్ని పట్టుకోవాలి. కాబట్టి ఈ దృశ్యము వాస్తవముగా ఉన్నచో అది ఎన్నటికి శమింపదు. నిజమైనదైతే ఎంత ప్రయత్నించినా ఇది శమించకూడదు. తపస్సు వల్ల జప ధ్యానాదులచే దృశ్యము శమించునన్నది అజ్ఞానుల కల్పన మాత్రమే అయ్యున్నది. దృశ్యం అసలే లేదనియు తపోజప ధ్యానాదులు చిత్తశుద్ధి ద్వారా మోక్షమునకు పరంపరా కారణములే కాని సాక్షాత్కారములు కావని భావము అన్నారు ఇక్కడ. ఎందుకంటే తపస్సు చేసేవాళ్ళు ఉంటారు, జప ధ్యానాదులు చేసేవాళ్ళు ఉంటారు, కానీ దృశ్యము శమించుననేది అజ్ఞానుల కల్పన మాత్రమై ఉన్నది అన్నారు ఇక్కడ. అంటే ఏంటి అంటే ఇవన్నీ చేసిన యథార్థంగా నీ మనసు దానికి అంగీకరించి తనకి తానుగా తన స్వస్థానంలోకి వెళ్ళకపోతే ఈ దృశ్యాల నుంచి బయటపడడం ఎవరి తరం కాదండి. వాళ్ళు జపమే చేయొచ్చు, ధ్యానమే చేయొచ్చు. రోజుకి ఒక 10-15 గంటలు ధ్యానం చేసే వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా దృశ్యం ఉంటుందండి. దృశ్యము లేనట్టుగా వాళ్ళు దాని నుంచి విడువడలేకపోతూ ఉంటారు. ఎందువల్ల అంటే ఇది సామాన్యమైన విషయం కాదు. కానీ ఎవరైతే అన్నిటికంటే మూలము జ్ఞానమేనండి. ఈ మనసుకి ఈ విచక్షణ తెలిసి, వివేకం తెలిసి తనంతట తాను అంగీకరించి, ఎందుకంటే ఇష్టపడి లోపలికి వెళ్ళాలి, బలవంతంగా కాదు. అందుకే ప్రియంగా వెళ్ళాలి, ఇష్టపడి అంగీకారంతో ఇది లేదు అని నిర్ధారణకు వచ్చి, అందుకే విచారణ చేయమన్నారు. ఎప్పటివరకు మనం చెప్పారు విచారణ చెయ్యి, అప్పుడు సమత్వం వస్తుంది. ఈ విచారణ చేయటం వల్ల అంగీకరించే లక్షణం వస్తుందండి.
ఎవరో చెప్పిన దాన్ని మనం వినవలసిన అవసరం కూడా లేదండి. దాన్ని మనమే విచారణ చేసుకోవాలి. ఎలా లేదు, ఎలా లేదు అంటే నీకెన్నో ఉపమానాలు ఉన్నాయి. నీ చుట్టూనే జరుగుతున్నాయి. ప్రతిరోజు చూస్తూ ఉంటాం. కనుక ఇలా లేదు, ఇలా ఉండదు ఇది. అవును కదా, నిజం కదా, యథార్థం కదా అని మనకు మనమే నిర్ణయానికి వచ్చి మనకు మనమే అంగీకరిస్తే అదే వైరాగ్యం అవుతుంది. వైరాగ్యం అంటే ఏమీ లేదు. లేని దాన్ని లేదు అని అంగీకరించడమే వైరాగ్యం అంటే. కాని దాన్ని కాదు అని గుర్తించడమే వైరాగ్యం. అది గమనించండి. అలా మనం గమనించుకుని గుర్తించి అప్పుడేమవుతుంది, అంగీకరించాం. ఇప్పటి వరకు మనకి తెలియక, ఈ మనసుకి యథార్థం తెలియక అదేం చేసింది, అలాగా అంగట్లో తిరిగినట్టుగా తిరుగుతూ ఉండేది. చూడండి, తీర్థాల్లో అలా చిన్నపిల్లలు అలా తిరుగుతుంటారు. ఆ అంగడి అంగడి చూసుకుంటూ అట్లా మనం ఈ దృశ్య విషయాన్ని వీక్షించుకుంటూ ఏదో తిరుగుతుంది. కానీ ఆ మనసుకి అప్పుడు అర్థమవుతుందండి, ఇవన్నీ నిజమైంది కాదు, ఇవన్నీ నా యొక్క స్థానం కాదు. నాకొక ఇల్లు ఉంది, నాకొక అమ్మ ఉంది. కనుక నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలి. నా పిల్లవాడు కనిపిస్తే వెంటనే వాడు వెతుక్కుంటూ అమ్మ దగ్గరికి వచ్చేస్తాడు. వాటిని చూస్తూ ఉండిపోడండి. అలానే ఎవరి మనస్సు అయితే ఈ విషయాన్ని అర్థం చేసుకుంటుందో అమ్మ అనే ఆత్మ దగ్గరికి వెళ్ళిపోవడానికి ఆతృత పడుతుంది. కనుక నేను అక్కడి నుంచి వచ్చాను, కనుక నేను అక్కడికి వెళ్ళిపోవాలి, అదే నా స్వస్థానం అనుకుంటుంది. అలా అనుకున్న మనసే తనకి తానుగా అంతర్ముఖం అవుతుంది, లోపలికి వెళ్తుంది. ఆ లోపలికి వెళ్ళినప్పుడు నువ్వు జపం చేయి, ధ్యానం చేయి, ఏం చేయి, అది ఫలిస్తుంది. కానీ కేవలం మాత్రం జప ధ్యానాల వల్ల ప్రయోజనం ఉండదండి. అలాగే బలవంతపు జప ధ్యానాల వల్ల ప్రయోజనం ఉండదు. బలంగా మనసుని అరికడ్డతాము, అణుచుదాము, లోపల ఉంచుదాము అని మనం ఎంతో ప్రయత్నంతో శ్వాసతోటో ఇంకొకటో దాన్ని ప్రయత్నం చేసి లోపలికి తెచ్చుకుని అలా మనం యత్నంలో ఉంచుతామండి, వస్తుంది. నిజమే. ఎందుకంటే నీ శ్వాసని బలవంతంగా లోపలికి లాగారనుకోండి, మనసు కూడా వస్తుందండి, రావాలి. ఎందుకంటే మనసు శ్వాస కలిసి ఉంటాయి. కావున ఇది ఒక పద్ధతిలో ఉంది. మనకి చాలా మందికి ఇప్పుడు శ్వాస మీద ధ్యాస ఇత్యాది ధ్యానాలు ఉన్నాయి. దీనివల్ల ఏమవుతుందంటే ఆ మనసు ఇష్టం లేకపోయినా సరే శ్వాస యొక్క అనుగుణంతో ఉంటుంది కనుక శ్వాసను లాగినప్పుడు మనసు కూడా లోపల వస్తుంది. ఎంతసేపు అంటే నువ్వు ఎంతవరకైతే నీ శ్వాసను నిలబెట్టగలుగుతావో అంతవరకు మనసు ఆగుతుంది. అక్కడ నీకు ఒక అనుభవం వస్తే మంచిదే, సరే ఆగుతుంది. కొద్ది మాత్రం రుచి తెలిసింది, కానీ వెంటనే మరలా మామూలు స్థాయికి వచ్చేస్తావు. శ్వాస పడిపోయిందండి, మనసు బయటకు వచ్చేసింది. అప్పుడు వ్యవహారంలోంచి నువ్వు బయటపడడానికి తగినటువంటి ఆ విధానం ఉండదండి. ఎందుకంటే దానికి ఇంకా వివేకం రాలేదు, విచక్షణ లేదనుకోండి. లోపల ఉండి వచ్చింది, కానీ దానికి బయటకు వచ్చేటప్పుడు మళ్ళీ దృశ్యం వచ్చేస్తుంది. దృశ్య ప్రపంచం పట్ల భావాలు వచ్చేసినాయి అనుకోండి, వ్యవహారం మళ్ళీ మొదలైపోతుంది. ఇక్కడ సమత్వ స్థితి రాకపోతే మరి అది జ్ఞాన స్థితి కాదండి. కానీ ఈ ప్రయత్నములో కొంతలో కొంత ఏంటంటే ఈ శ్వాసని ఎప్పుడైతే పైకి లాగారో మనసు కూడా అటు వెళ్తూ ఉన్నప్పుడు దాని యొక్క అనుభవం కనుక దానికి అర్థమవుతూ ఉంటే వెళ్ళగా వెళ్ళగా వెళ్ళగా, అందుకే కొందరికి సిద్ధిస్తుంది ఇది కూడా. అలా వెళ్ళినప్పుడు అది పూర్ణమైన స్థితిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చాలా నిశ్శబ్దత, ప్రశాంతత, హాయి, ఆనందము ఆ మనసుకి దొరికితే అప్పుడు దానికి అర్థమవుతుంది, బయట ఏమీ లేదు, అంతా లోపలే ఉంది కనుక నేను పదే పదే లోపలికి రావాలని వివేకము స్వతహాగా పుడుతుందండి. అందుకు జపధ్యానాలు చెయ్యాలి. కానీ అది ఏదో కేవలం మాత్రం చేసే జపధ్యానాలు ఉంటాయి చూడండి, ఇంత సమయం పెట్టుకుందాం, ఈ సమయంలో కూర్చుందాం, ఈ సమయానికి లేచిపోదాం, కాసేపు ఏదో చేద్దాం అన్నట్టుగా చేసే జపధ్యానాలు ఉంటాయి అనుకోండి, వాటి వల్ల ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే నువ్వేదో తాత్కాలికంగా దాన్ని వెనక్కి తీసుకొస్తావు, తాత్కాలికంగా కూర్చుంటావు, ఏదో ఒక ప్రాసెస్ మనం ఫాలో అవుతాం, అంటే దాన్ని పట్టుకుని ఆచరణలో పెట్టుకుంటాం, దాని ప్రకారం చేస్తుంటాం. కానీ తాత్కాలికంగానే నిద్రలో ఎలా కొంతసేపు వస్తుందో అలా వస్తుంది అంతే. మరలా నువ్వు బయటకు రాగానే వెళ్ళిపోతుంది, రాగద్వేషాలు పోవు, రకరకాల భేదాలు పోవు, సమత్వ స్థితి రాదు. మరి అటువంటప్పుడు ఆ సాధన ఎప్పుడు పరిపక్వత అవుతుందండి? కావున జపధ్యానాల వల్ల ప్రయోజనం లేదని కాదు, ఉందండి, చెయ్యాలి. కానీ వాటిని పూర్ణంగా చెయ్యి. అందుకే ఏ సాధన ప్రారంభించినా చివరి వరకు దాన్ని అనుష్ఠానంలో పెట్టుకోవాలి, మధ్యలో మధ్యలో వదిలేయకూడదు.
కనుక నువ్వు దానిలో పూర్ణంగా ఇప్పుడు ఇక్కడ మనకి ఈ ధ్యాన మందిరంలో ఒక ధ్యాన పద్ధతి ఉంది. అదే స్వామి చెప్పినటువంటి ఒక సిద్ధ మార్గం. అంటే అది కూడా మనకి ధ్యాన పద్ధతిని చక్కగా చెప్తూ మన మనస్సుని లోపలికి ఎలా తీసుకెళ్లాలో, దానికి శ్వాస ఎలా అనుసంధానం చేయాలో స్వామి శివానంద పరమశివ వారి చేత దాన్ని చక్కగా అందరికీ తెలియచేశారు. కానీ మరి ఎంతమంది దీన్ని చక్కగా మరి పఠించి మరి ఎంత ఆచరించి తమ స్వస్థానంలో నిలుపుదల చేయగలుగుతున్నారు అంటే, నిజం చెప్పాలంటే యథార్థంగా ఎక్కడైనా ఏ సాధనా క్రమమైన ఇలానే ఉంటుందండి. ఎక్కడో కొద్ది మంది ఉంటారండి. పరిపూర్ణమైన శుద్ధత్వంతో ఉన్న వాళ్ళెవ్వరో, ఆ స్థాయిని అందుకోగలిగిన వాళ్ళెవ్వరో, వాళ్ళకి స్వతహాగానే మనసు ఆ చోట నిలిచినప్పుడు వచ్చే ప్రశాంతత అర్థమయ్యి స్థితి కలిగి వాళ్ళు బయటకు రావడానికి ఇష్టపడరండి ఇంకా. అదే సమాధి స్థితి. వారి మార్గం వారికి ఉంటుందండి, అది మంచిది. కానీ అటు ఇటు కాకుండా చేసే జప ధ్యానాల వల్ల ప్రయోజనం ఉండదండి. కావున మనసుకి ఇక్కడ ఏం చెప్పాలి, అందుకే వివేకం ఉండాలి, విచక్షణ నేర్పించాలి. ఈ విచక్షణ నేర్పించినప్పుడే నువ్వు లోపలికి వచ్చి కూర్చో అన్నప్పుడు మనసు కూడా దానికి విచక్షణ ఉంటే అది స్థిరంగా ఉంటుందండి. యథార్థం తెలుసు కనుక దానికి బయటికి వెళ్తే ఏమీ లేదు ఉండదు అని తెలుసు కనుక అది దాని అంతటి అదే నిశ్చలం అవుతుంది. అలా మనం ప్రయత్నం చేయాలి. ఒక పశువు ఉంటుందండి, సాధారణంగా మనం చూస్తుంటాం. దాన్ని మచ్చిక చేసుకునే వరకు దానికి ఏం చేస్తారు, అది పొగరబోతుంది అనుకోండి, దానికి ఒక రాట పాతి ఒక పలుపుతాడు. ఈ యొక్క రాటకి దాని కాలుకో ముట్టకు కడతారు. కట్టి దాన్ని బంధించి ఉంచి దానికి కావలసిన ఆహారాన్ని అంతటి అక్కడే చేరుస్తారు. అప్పుడు అది ఇంకా ఎక్కడ బయటకు వెళ్ళి ఎవరి యొక్క పొలాల్లో కానీ ఎక్కడ కానీ ఏది కూడా పడి మేతకు వెళ్ళిపోయి రకరకాలైనటువంటి విధానాల్లోకి పోయే అవకాశం దానికి ఉండదు. ఉండదు కనుక దానికి అలవాటు చొప్పున అది చాలా కాలం కొన్ని రోజులు అది లాక్కుంటుంది, తాడుని తీసుకుని వెళ్ళిపోవాలనే ప్రయత్నం కూడా చేస్తుంది. చేస్తుంటే అది వెళ్ళలేదు. చివరికి దానికి ఆకలేస్తుంది, అక్కడ మేత కూడా పెట్టారు కనుక అది తింటుంది. కొన్ని రోజులు అక్కడే తిరుగుతూ ఉంటది, తిరిగి అక్కడున్న మేతని కాస్త భుజిస్తూ అలా అలవాటు పడింది. కొన్ని రోజుల తర్వాత కొంతకాలం ఇలా అయిపోయింది. ఆ యజమాని ఇది ఇంకా అలవాటు పడింది కదా అని చెప్పేసి ఆ రాట తీసేసాడు, అంటే ఆ బంధనాన్ని ఇప్పేశాడు. ఇప్పేస్తే అప్పుడు దానికి అర్థమైతే బయట పొలాల్లోకి వెళ్ళి మేస్తే వాళ్ళు కొడతారు, తిడతారు, రకరకాల విధానాలు. నాకెందుకు, చక్కగా నేను ఉన్న చోట ఇలాగే ఉంటే నాకు ఈ మేత ఇక్కడికే వచ్చింది కదా, నేనెందుకు బయటికి వెళ్ళాలి అని అర్థమైంది అనుకోండి, అక్కడే ఉంది. అప్పుడు కూడా దానికి వివేకం రాలేదనుకోండి, ఎప్పుడు తాడు తీసాడో అప్పుడే పరిగెట్టేసి. కనుక వివేకం ఉంటే కనుక దానికి అర్థం చేసుకుని ఆ జపధ్యానాల్లో వచ్చే అనుభవాన్ని అర్థం చేసుకుని ఆ మనసు అక్కడ నిలబడుతుంది. ఆ నిలబడమే కావాలండి, ఎవరికైనా ఏకాగ్రం అవడం కావాలి. కనుక దానికి మచ్చిక కోసం, అలవాటు కోసం జపధ్యానాలు చేయాలండి, దాని క్రమంగా అలవాటు చేయటం కోసం. కానీ దానికి ఉండవలసింది వివేకం. లేదు బయట అనేది లేదు అని దాన్ని స్వయంగా తెలుసుకొని తాడు విప్పేసినా అక్కడి నుంచి వెళ్లకుండా ఉండిపోయింది చూడండి, ఆ స్థితి రావాలి. ఎవరో పట్టుకుని బలవంతంగా మనల్ని లాగి కూర్చోబెడితే కూర్చోవడం కాదు, మన మనసు తనకి తాను తెలుసుకుని స్వయంగా ప్రియంగా ఇష్టపడి నిశ్చలమవుతూ తన అర్పణ చేసుకుంటూ ఉండాలండి. ఇదే యథార్థమైనటువంటి జ్ఞానస్థితి. అందుకు ఇక్కడ జప ధ్యానాల వల్ల ప్రయోజనం ఏముంది అని వశిష్ఠుల వారు చెప్పడానికి కారణం అది. ప్రయోజనం ఉంది అంటే లేదని కాదు అక్కడ. దాన్ని సరైన విధానంలో తీసుకెళ్ళకపోతే, జ్ఞానం లేకపోతే ఉపయోగం ఉండదు. ఓ రామ, నీ అంతఃకరణ స్వప్నము సంకల్పము మనోరాజ్యము కల్పింపబడినట్లు నీవు స్వానుభవము చేతనే ఎట్లరుగుచున్నావో అట్లే ఈ దృశ్య జగత్తు నీ హృదయమనందే, అంటే ఆత్మయిందే కల్పింపబడి ఉన్నదని ఎరుంగము. కావున ఓ రామ, నీ అంతఃకరణమున స్వప్నము సంకల్పము మనోరాజ్యం ఇవన్నీ కూడా నీ లోపలి వస్తున్నాయి. స్వప్నం వచ్చినా, ఒక ఆలోచన, ఒక సంకల్పం, ఒక భావన ఏది వచ్చినా, అలాగే ఊహారాజ్యం, ఊహతో నువ్వు ఏదైనా ఊహించుకున్నా ఇదంతా కూడా బయట నుంచి రాలేదండి, నీ లోపల నుంచే వచ్చింది. నువ్వు ఇక్కడే కూర్చుని ఇలా ఊహిస్తే ఒక పెద్ద నగరాన్ని సృష్టిస్తావు. కానీ అది అక్కడ ఉండదండి, సత్యం కాదు. ఎందుకంటే అది ఊహ మాత్రమే. కానీ ఈ ఊహ ఎక్కడి నుంచి వచ్చింది, నీ లోపల నుంచే వచ్చింది.
ఈ అంతటికీ నువ్వే ఆధార్, నీ లోపలే కల్పింపడినట్లుగా ఇది అర్థం చేసుకుంటే ఈ జగత్తు కూడా అలానే వచ్చిందని తెలుస్తుంది మనకి. కనుక నీ స్వానుభవ చేతనే ఎట్లు అడుగుచున్నావో అట్లే ఈ దృశ్య జగత్తు కూడా నీ హృదయమునందే కల్పింపబడినది, అంటే ఆత్మయందే కల్పింపబడి ఉన్నదని తెలుసుకో. ఎలా అయితే ఇవన్నీ నీ లోపల నుంచే వచ్చాయో ఈ ఊహలు, ఈ సంకల్పాలు, ఈ భావాలు, అదే విధంగా ఈ దృశ్య జగత్తు కూడా నీ నుంచే, నీ హృదయ స్థానమే ఆత్మ నుంచి వచ్చిందని గ్రహించుకో, తెలుసుకో. కాబట్టి బాలకుని చిత్త వికల్పమందున్న పిశాచము ఆ బాలకుని ఎట్లయితే సంపుచున్నదో అట్లే ద్రష్ట యొక్క చిత్త వికల్పమందుని దృశ్యం అనే పిశాచము కూడా ద్రష్టని సంహరించుచున్నది అన్నారు ఇక్కడ. ఎందుకంటే ఆ బాలకుడికి సరైన అవగాహన లేకపోవడం వల్ల పిశాచము దెయ్యం ఉంది అని ఒక భావనలో పడిపోయి భయాన్ని పొంది చివరికి ఆ భావం నుంచి బయటికి రాలేక ఆ భయంతో అతను మరణం కూడా పొందే అవకాశం ఉంది. అంత భ్రాంతి. నిజానికి అక్కడ పిశాచము లేదు, దయ్యం అనేది లేదు, కానీ అతని భ్రాంతి వల్ల ఉంది అని నమ్మాడు. ఈ రకంగా కొన్ని జరుగుతూ ఉంటాయండి మనకి ప్రపంచంలో. కొన్ని విషయాల్లో లేని దాన్ని ఉన్నట్టుగా అనుకుని దాని గురించి ఎంతో భయపడిపోతూ ఉంటారు, అనేక అనర్థాలు పాలవుతూ ఉంటారు. అట్లే ఎలా అయితే ఆ పిల్లవాడు లేని దెయ్యాన్ని ఉంది అని అనుకుని భయాన్ని పొందాడు, అట్లే ఈ యొక్క ద్రష్ట యొక్క చిత్త వికల్పమందుంది దృశ్యం అనే పిశాచం, ఇది కూడా అంతే. నిజానికి లేదండి ఈ దృశ్యం అనే పిశాచం, కానీ ఇది ఉంది అని నమ్ముతుందండి జీవత్వ స్థితి. కనుక ద్రష్టగా ఉన్నాడు, వాడు చూసిందల్లా నిజం అనుకుంటున్నాడు, కనుక విన్నదల్లా నిజం అనుకుంటున్నాడు, కనుక ఇవన్నీ యథార్థమని నమ్ముతున్నాడు, కనుక దీనిలో పడి సతమతమైపోతున్నాడు ఈ జీవుడు. కనుక ప్రపంచంలో ఎవరైనా హాయిగా ఉన్నారా అంటే ఈరోజు ఉన్నామని చెప్పేవాళ్ళే లేరండి. ఎందుకు లేరు అంటే లేని ఈ జగత్తుని ఉంది అని నమ్మి దాని పట్ల విశ్వాసంతో ఉండి దాని నుంచి వచ్చి ప్రతిదాన్ని నాకే వచ్చిందని తీసుకుంటున్నాం. అందువల్లే మనకి సుఖము లేదు, శాంతి లేదు, ఎప్పుడు ఏదో ఒక కల్లోల పరిస్థితులే, రకరకాల విధానాల్లో. కనుక ఎప్పుడూ కూడా మనలో దుఃఖమే, కనుక ఎవడూ ఆనందంగా ఉండే పరిస్థితి లేదు, కొరతతోటే ఉంటున్నాం. ఏనాడు ఎవరిని పలకరించినా ఏదో ఒక కొరతే చెప్తాం. ఇది లేదు కనుక నాకు ఈ దుఃఖము, ఇది కాలేదు కనుక నాకు సంకటం వచ్చింది, ఇలానే ఉన్నామండి అందరం. కనుక వాస్తవంగా వారి ముఖాల్లో ప్రకాశం ఏదండి? ఎందుకు లేదు అంటే అంతరములో లేని ప్రకాశం వర్చస్సులోకి రాదండి. కనుక ఆ యొక్క ముఖంలో కూడా ఆ ప్రకాశము రాదు. కనుక ఎవరిని చూసినా ఏదో ఒక దుఃఖాలు పాల్పడి మునుగుతూ ఉంటాం. ఎందువల్ల అంటే పిశాచము లాంటి జగత్తు లేని పిశాచాన్ని నమ్మినట్టుగానే లేని ఈ జగత్తుని ఎంతవరకైతే నమ్మి ఉంటుందో ఈ మనస్సు, వాడి జీవుడు భ్రష్ట ఉంటాడో అప్పటి వరకు కూడా శాంతి లేదు. యథార్థంగా అది మళ్ళీ చివరికి చంపుకు తింటుందంట చూడండి. అంటే చనిపోకుండానే చంపేస్తుందండి. బతికే ఉన్నట్టుగా ఉంటాం, కానీ దాని పాటలు అలా ఉంటాయండి. చచ్చిపోతున్నానని చెప్తారు చాలా మంది. ఎక్కడ చచ్చిపోతున్నారండి అంటే వాటి ప్రభావంతో ఈ రకమైన బాధలు పడుతూ ఉంటాం. అలా ఉంటుంది పరిస్థితి. కావున మనుజుడు చిత్త భ్రాంతి చే చిత్తమాత్రుడై ఉన్నను వాస్తవముగా అతడు నిర్మాణ మాత్రుడై కేవలం పరమ బోధ స్వరూపమైనటువంటి ఆత్మయే ఉన్నాడు. అతడు దేహాది పాంచభౌతిక రూపము ఎన్నడను పొందజాలడు అన్నారు ఇక్కడ. కావున మనుజుడు కేవలం చిత్త భ్రాంతి చేత, మనోభ్రాంతి చేత, ఈ మాయ ప్రభావం చేత చిత్తమాత్రుడై ఉన్నను వాస్తవముగా, అంటే ఇంతకీ దాని ప్రభావమే ఉండడం వల్ల మనము దాని మాత్రంగానే ఉన్నాం. అంటే ఆ మనోమాత్రంగానే ఆ చిత్త ప్రభావంతో ఉన్నాం కనుక చిత్తమాత్రుడుగానే ఉంటున్నాం. అది ఏం చెబితే అలా, ఎలా ఉండమంటే అలా, ఏడవమంటే ఏడుస్తున్నారు, నవ్వమంటే నవ్వుతున్నారు. ఇదే పరాధీనత్వం అండి. ఇలా వ్యవహారం అవుతుంది. వాస్తవముగా యథార్థానికి ఆ చిత్త భ్రాంతిలో ఉన్నంత వరకు ఇలా ఉన్నప్పటికీ కూడా యథార్థముగా అందరూ కూడా, అంటే మనుజుడు నిర్వాణ మాత్రుడే కేవలం పరమబోధ స్వరూపమైనటువంటి ఆత్మయే ఉన్నాడు. అందరం యథార్థంగా వాస్తవముగా ఈ చిత్తాన్ని తొలగిస్తే, చిత్తము కనుక లయత్వాన్ని పొందితే ఇంకా అక్కడ ఏముంటుందంటే వాస్తవంగా నేనెవరిని ఆ నేనే ఉంటుందండి. అదే ఆత్మ.
అదే భగవంతుడు, అదే స్వయం. కనుక అది ఉన్నంత వరకు ఈ అగచాట్లండి. అది లోపలికి వస్తే, అది నిశ్చలం పొందితే, అది ఎప్పుడైతే తన తానుగా లయత్వానికి అంగీకరిస్తుందో, ప్రియంగా అర్పించుకుంటుందో, అదేనండి అర్పణ భావన. భగవంతుడికి నైవేద్యం అయిపోవాలండి అంటే, నైవేద్యం పెట్టాలండి అంటే, మనం అనుకున్నట్టుగా భగవంతుని యొక్క ఏదో ఒక మూర్తి స్వరూపాన్ని తెలుసుకుని, ఏదో కాస్త మనకి నచ్చినటువంటి పదార్థాన్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టి, అది మనము నైవేద్యం అని చెప్తున్నాం. యథార్థానికి, యథార్థంగా అయితే అటువంటి నైవేద్యాల వల్ల పెద్ద ప్రయోజనం ఏమి ఉండదండి. ఒక పవిత్ర భావన వస్తుంది అంతే. మంచిది, అసలు ఏమీ చేయని వాడికంటే ఇది మంచిదే. కానీ యథార్థ నైవేద్యాన్ని ఏం పెట్టాలి పరమాత్మ కంటే, తన చిత్తాన్ని లోపల ఉన్నటువంటి భగవంతుడికి నివేదన చేయాలి, అర్పణ చేసేయాలి పూర్తిగా. ఇంకా నేనంటూ లేను. ఎందుకంటే ఒకసారి నివేదన చేస్తే అది నీ సొత్తు అని అర్థం. కనుక అది నీ సొత్తే కనుక ఇంకా నీ నుంచి అదేమి సత్తుని తీసుకోదు, అది నీలోనే అర్పణ అవుతుంది అన్నట్టుగా ఆత్మకి నైవేద్యం పెట్టగలిగితే అప్పుడు యథార్థంగా తానెవరో అర్థమవుతుంది. ఇందుకే నైవేద్యం పెట్టేది ఎవరండి, నైవేద్యం అయ్యేది ఎవరు? వాస్తవముగా ఆత్మ ఎప్పుడూ ఆత్మేనండి. నైవేద్యం పెట్టేది మనసే, నైవేద్యం అయ్యేది మనసే. ఎందుకంటే దాని వివేకం వచ్చినప్పుడు అప్పుడు తెలుసుకుంటుంది అనమాట. ఇక్కడ నేననేది వేరుగా ఏమీ లేదండి. నేనంటే మళ్ళీ ఈ దేహంతో పట్టుకెళ్ళి అక్కడ పెడతామనేది కాదు. దేహ వర్తనము లేదండి. మీరు జపం చేయండి, ధ్యానం చేయండి, ఏ సాధన చేయండి, దేహము జడప్రాయము, దేహము చలనము లేకుండా అయితేనే ఆ సాధన అనేది ఉన్నతమవుతుంది. ఇది ఒక మట్టి బొమ్మల, అంటే ఇది ఒక పాత్రలా వాడుకోవాలంతే. కానీ ఇప్పుడు చూడండి, ఒకరు ధ్యానం చేయాలంటే ధ్యానానికి ఉద్యుక్తులవగానే ఒక ముద్ర వేసుకుని కూర్చుంటారు. కూర్చుని ఆ దేహాన్ని ఒక ఆసనంలో కూర్చోబెట్టి దాన్ని అలా వదిలేస్తాడు. ఇంతకీ ధ్యానం చేసేది ఎవరండి? కానీ ఇక్కడ కూడా మనకి తెలియక అహంకారంతో ఫలానా పేరు కలిగిన నేనే ఈ సమయంలో ధ్యానం చేస్తున్నానని చెప్పుకుంటాం. ఇది నా డ్యూటీ ఏంటి, నేను చేసుకుంటున్నాను అన్నట్టుగా ఉంటాం. దాని యథార్థానికి ధ్యానం చేసేది ఈ యొక్క జడప్రాయమైనటువంటి దేహం కాదండి. కనుక ఇప్పుడు తాను అసలైన పనిలోకి తాను ఉంటున్నాను కనుక ఇది ఒక పాత్రలాగా, దీనికి వేసుకున్న వస్త్రం లాగా, దీన్ని గోడకు తగిలించినట్టుగా, మేకు తగిలించి ఉంచితే నిశ్చలంగా ఎలా ఉంటుందో అలా ఉండడం కోసం ఒక ముద్ర వేసి ఒక ఆసనం వేసి కూర్చోబెడతాం. ఆ తర్వాత చేయవలసింది ఎవరు చేయాలి? లోపల అసలు ఎవరు చేయాలో వాళ్ళు చేయాలండి. ఇందుకే ఆత్మ దగ్గరికి వెళ్ళాలని ఎవరు ప్రయత్నిస్తున్నారంటే ఈ చిత్తమై, ఈ ఒక్క మనస్సే. అది పరివర్తన చెంది, అది వివేకయుక్తమై, తాను ఎలా వచ్చానో అలానే మళ్ళీ లోపలికి వెళ్ళే ప్రయత్నాన్ని చేస్తూ ఉండేది మనస్సే. కనుక ఈ మనసే పూర్తిగా తన అర్పణ చేసుకునే కూడా ఆ మనసే. కనుక నివేదన చేసేది తన్ని, నివేదన చేసేది అదే మనసు, అర్పించేది అదే మనసు. కావున ఇక నేను లేను అంతా నీకే అన్నట్టుగా ఎవరైతే ఆత్మకు దాసోహం అయిపోయి అక్కడ మనస్సు లేని స్థాయిలోకి వెళ్ళిపోతారంటే, మనస్సు ఇష్టపడి చేయాలండి. ఇష్టపడి చేస్తేనే అది శరణాగతి అవుతుంది, పరిపూర్ణమైనట్లు అర్పణ అవుతుంది. అలా అయిపోయినప్పుడు ఇంకా అక్కడ ఏమి మిగలదండి. అక్కడ తానుగా ఇంకా మనసు అనేది ఒకటి లేని స్థితి. అప్పుడేమవుతుంది అంటే, అప్పుడు ఉన్న సత్యం ఏదో, యథార్థం ఏదో స్వయంలో స్వయంగా అది తనకి తానుగా అనుభవంగా, అంటే ఎవరికి అనుభవం అంటే తనకి తానే అనుభవం. అది దేహానికి సంబంధించింది కూడా కాదండి, ఆత్మకు ఆత్మే. ఇప్పటి వరకు ఆ మరుగున ఉన్నటువంటి, అది అడ్డుగా ఉన్నటువంటి ఈ మనస్సు అనేది ఏదైతే ఉందో ఆ పొర అనేది విచ్ఛిన్నమైపోయిందండి అంతే. అది రహితమైపోయింది, కరిగిపోయింది. ఏదో ఒక రకంగా మొత్తానికి అది లేకుండా అయిపోయింది. అప్పుడు అడ్డు తొలగిపోతే ఏం కనిపించాలి, ఏం ఉండాలో అంటే అదే ఉంటుంది. కానీ దాన్ని చూడడానికి ఇంకొకటి ఉండలేదు. ఇంకొకడు ఎవడు ఉంటాడు చూడ్డానికి? కనుక నేను దేవుణ్ణి దర్శనం చేసుకున్నానని కనిపించిందండి, వినిపించిందండి, అవన్నీ మన అపోహలేనండి. సాధనలో కొంతవరకు ఇవన్నీ అనిపించినా వాటన్నిటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళవలసిందేనండి. పెద్దలు చెప్పిన మాట అండి ఇది యథార్థంగా. కనుకనే వినిపించినా కనిపించినా ఏమనిపించినా ఎక్కడ ఆగకూడదండి. తనకి తాను స్థితమైపోయే వరకు
మధ్యలో వచ్చే వీటిని వేటిని పట్టుకుని ఆగిపోకూడదు సాధకుడు. అప్పుడే తన స్వస్థానాన్ని చేరుకోగలుగుతారని చెబుతూ, జీవుల అంతరమును విస్మరించి తమ నిరాకార రూపమును లెస్సగా మరచి పిశాచం వలె పాంచభౌతిక శరీరమునందు ప్రకాశించుచున్నారు. కావున ఈ విధంగా తెలుసుకోలేక ఏమవుతున్నారంటే జీవులు అంతరమును విస్మరిస్తూ ఉన్నారు, మర్చిపోతున్నారు. అసలైన సత్యాన్ని విస్మరించి తమ నిరాకార రూపమును లెస్సగా మరిచారు. ఈ మరుపే అజ్ఞానం అండి. అది మర్చిపోతే, దాన్ని మర్చిపోయిన దాన్ని ఏం చేయాలి ఇప్పుడు? స్మృతి అంటే జ్ఞాపకం చేసుకోవాలి. మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇంతకు ముందు ఉన్నదాన్ని ఇప్పుడు గుర్తు చేసుకున్నాం, అంతే కదా. అంతేగాని ఇప్పుడు లేని దాన్ని కొత్తగా తేం కదా. ఎక్కడో ఒక వస్తువు పెట్టి మర్చిపోయారు, మీరు వెతికారు, ఎక్కడ పెట్టారా అని గుర్తు చేసుకుని వెతికితే అప్పుడు దొరికింది. ఇంతకీ మీరు ఇంతకు ముందు పెట్టినదే దొరికిందా? కొత్తది ఏమైనా వస్తుందా అక్కడ? కొత్తది రాదండి, ఉన్నదే ఉంటుంది. అలాగే ఆత్మ దర్శనం కూడా అంతేనండి, కొత్తది కాదండి, ఉన్నదే, ఎప్పుడూ ఉన్నదే. అది సత్యం, అది లేకుండా లేదు ఎప్పుడు. కానీ ఇప్పటి వరకు ఎలా ఉన్నాం? విస్మరించాం, మరిచిపోయాం. ఇప్పుడు మనం చేసుకోవాల్సిందల్లా ఏంటంటే మళ్ళీ స్మృతి, జ్ఞాపకం. కనుకనే మనకి ఈ స్మృతి తెప్పించడం కోసమే గురువులు అవసరం అండి. నువ్వు అనుకున్నట్టుగా ఇప్పుడు నువ్వు ఉన్నది ఇది నిజం కాదు, కనుక నువ్వు అసలైనది అది అని నీకు గుర్తు చేసి నీ గతాన్ని నీకు స్మృతిలోకి తెప్పించడం కోసమే ప్రయత్నించేవారే సద్గురువులండి. ఇదే యథార్థ బోధండి, యథార్థ జ్ఞానం. ఈ విధానంలో ఎవరైతే మనకి తోడ్పాటు చేస్తారో వారే మనకి సద్గురువులండి. వాస్తవం అండి ఇది. అంతే తప్ప భౌతికములో మనకి ఏవేవో మనకు ఉన్నటువంటి బాధల్ని తొలగించి రకరకాల విధానాల్లో మనకి ఏవో శ్రేయస్సులు కలిగిస్తున్నారు అని పెట్టుకుని మనం ఈ రోజు ఎవరెవరు కూడా పడి మనము వెంటాడితే దానివల్ల మనం ఇంకా బంధనాలు పాలైపోతాం, ఇంకా ఈ యొక్క ముసుగుల్లో ఉండిపోతామండి. అసలే తీసుకోవాలి, అసలే తొలగించుకోవాల్సినటువంటి ముసుగు ఇది. విస్మరణ అంటే వదిలివేయవలసినటువంటిది ఇది. వదిలివేయవలసిన దాన్ని ఇంకా పటిష్టం చేయమని కోరితే, దానికోసం ఎంపర్లాడితే దేవుణ్ణైనా గురువునైనా ఇంకా మనకి ఇంకెప్పుడండి దాంట్లోంచి బయటపడేది? కనుక వదిలివేయవలసిన దాన్ని ఇంకా గట్టిపరచమని ఏనాడు భగవంతుణ్ణి కోరకూడదు, భగవంతుడైన ఆత్మని అర్థించకూడదు, సద్గురు స్థానంలో ఉన్నవాడిని కూడా కోరరాదండి ఈ విషయం. ఇది తెలుసుకున్న వాడెవడో వాడే జ్ఞానండి యథార్థంగా. కనుక గురువు నుంచి మనం ఒక సత్యాన్ని నేర్చుకుంటున్నామంటే అసలు మర్మం ఏంటో తెలుసుకోవాలి, ఆ సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని అన్ని విషయాలు అక్కడ తాగులేదు, వస్తాయండి, రానివ్వండి, ఏమవుతుంది? అవన్నీ తప్పవు. ఎలా తప్పదు? నేనే ఉండను, ఈ జన్మే ఉండదు, దేహమే పోతుంది. అలాంటప్పుడు ఇంక ఏమిటి ఇక్కడ ఉండి ఏదో మనం ఇంకా దీన్ని ఏదో అలా ఉండాలి ఇలా ఉండాలి ఎన్ని మార్పులు చేయించుకున్నా ప్రయోజనం ఏమిటంటారు? ఇదేమన్నా మనకెప్పుడు ఉండేదా? మనం ఎప్పుడు నిత్యంగా ఉండిపోవడానికి వచ్చామా ఇందులోకి? లేదు కదా. తాత్కాలికంగా వచ్చాం, తాత్కాలికంగా అనిపిస్తోంది. దీంతో పాటు తాత్కాలికంగా మధ్యలో కథ ఇది. ఈ మధ్యలో కథ కొంతసేపు ఆడుతాం, వెళ్ళిపోతాం, సంతలో కలుస్తాం, కొంతలో విడిపోతాం అంటారు. అంటే ఏమిటి? ఈ బంధాలన్నీ అలానే ఏర్పడినాయి. కనుక ఎక్కడెక్కడి నుంచో వచ్చాము అన్నట్టుగానే మనం ఈ జగత్తులోకి వచ్చినప్పుడు కూడా ఈ పాత్రతోటి మనం తీసుకున్నటువంటి జీవన విధానం కూడా అటువంటిదే. కనుక అక్కడ ఉన్నంత కాలం నలుగురితో కలిసి ఏదో కాలక్షేపం అయిపోతాం. కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి, మన దారి మనకుంది, ఇది సత్యము. దానికోసమే మనం పాటుపడాలి తప్ప ఇంకా దీన్ని ఇంకా ఏదో వీళ్ళని ఇలా కలిపి ఉంచు, ఇక్కడే ఉంచు, ఎప్పుడు ఇక్కడే కూర్చుని ఉంటాము కనుక మమ్మల్ని విడదీయొద్దు, ఇలా రకరకాలుగా అడిగాం అనుకోండి, అప్పుడు ఏంటి? ఈ మాయలోనే ఉంటాను నేను, ఇంకా ఇందులోనే ఉంటాను అని కదా అడగడం. కావున అర్థం చేసుకోవాలి. కావుటనే ఇదంతా గుర్తు పెట్టుకోకపోతే పిశాచం వలె పాంచభౌతిక శరీరమునందే ప్రకాశిస్తున్నాడు ఈ జీవుడు. అర్థం చేసుకోక ఈ దేహమే నేను అనుకునే భ్రాంతిలోనే దానితో పాటు ఉండిపోతున్నాడు అని చెప్పి వశిష్ఠుల వారు మనకి ఇప్పటి వరకు ఈ బంధ మోక్షాల గురించి వివరించారు. ఆ, ఇక ఈ దృశ్య ప్రపంచ మిథ్యాత్వ స్థితి ఎటువంటిదో చెప్తాం. అంటే లేని దాన్ని లేనట్టుగా అలా తెలుసుకోవడం ద్వారా తొందరగా మనం దాన్ని బయటికి వర్జించగలుగుతాం, విడిచిపెట్టగలుగుతాం. కనుక ఆ దృశ్య ప్రపంచ మిథ్యాత్వ స్థితి ఏమిటో మనకు చెప్తారు. అది రేపు మనం వివరించుకుందాం. హరి ఓం తత్సత్. असतो मा सद्गमय तमसो मा
శాంతి శాంతి